నమస్కారం. దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్ కార్యక్రమంలోకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు సుధాకర్ గారు. ఆయన గురించి బ్రీఫ్గా చెప్పాలంటే ఆదిత్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి చైర్మన్ గాను, డైరెక్టర్ గాను, అలాగే హైదరాబాద్లో నాగార్జున డిగ్రీ కాలేజ్, నాగార్జున జూనియర్ అండ్ పీజీ కాలేజీలు నడుపుతూ ఎడ్యుకేషన్ రంగంలో ఎంతో అత్యున్నత ప్రగతిని సాధించి, అలాగే ఆయన సినిమా డైరెక్టర్ కూడా, ప్రొడ్యూసర్ కూడా. లాస్ట్ నంది అవార్డు కూడా వచ్చింది ఆయన తీసిన ఆదిత్య అనే చిన్నపిల్లల సినిమాకి. గత 18 సంవత్సరాలుగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఉంటూ ధ్యానం చేస్తూ, ధ్యానంతో ఆయన ధ్యాన శక్తితో, జ్ఞానశక్తితో, పత్రిజీ ఇచ్చిన స్ఫూర్తితో ఎంతో ఎత్తుకు ఎదిగిన పిరమిడ్ మాస్టర్ సుధాకర్ గౌడ్ గారు. ఈరోజు ఆయన జీవిత ప్రయాణాన్ని, ఆయన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని, ఆయన సినిమా ప్రయాణాన్ని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. వెల్కమ్ టు దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్. థ్యాంక్ యూ సార్, గివెన్ ఆపర్చునిటీ ఫర్ దిస్ గ్రేట్ ఛానల్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నడిపిస్తున్నట్టు పిరమిడ్ ఛానల్ అంటే ఇట్స్ మోస్ట్ పాపులర్ ఇన్ ద వరల్డ్. ఎస్ సార్. సార్ మీ గురించి చెప్పండి. మీ పుట్టింది ఎక్కడ, మీరు పెరిగింది ఎక్కడ, మీ తల్లిదండ్రులు, బ్రీఫ్గా మీ గురించి చెప్పండి. వరంగల్ రూరల్ ఏరియాలో ఒక మారుమూల గ్రామం ఎల్కుత్ హవేలీ. ఆ గ్రామంలో ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకు మా ఫాదర్ సమ్మయ్య గారు అండ్ లక్ష్మి గారు ఇద్దరు మామూలు ఫార్మర్, చిన్న రైతు కుటుంబం. మీరు ఎంతమంది అన్నదమ్ముళ్ళు? అన్నదమ్ములు 4 members. ఓకే. నేనే పెద్ద మా ఇంట్లో. సో మా ఫాదర్ ప్రైమరీ ఎడ్యుకేషన్ చేస్తున్నప్పుడు 9th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదివించాడు. తర్వాత 10th క్లాస్ తీసుకొచ్చి సరస్వతి శిశు మందిర్లో జాయిన్ చేశాడు. ఓకే. అది నా లైఫ్లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది. దానివల్ల ఏంటంటే వాళ్ళు డైలీ మంచి యోగా, మెడిటేషన్ అనేది అక్కడ ఏం లేదు కానీ డైలీ యోగా చేయించేవాళ్ళు. సరస్వతి మంచి డిసిప్లిన్. శిశు మందిర్లో అన్ని మంచి సంస్కృత శ్లోకాలు, తర్వాత మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్. అంటే ఇప్పుడు మన కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అని ఎప్పుడైతే అనుకుంటున్నామో, వాళ్ళు గత 40 సంవత్సరాల క్రితమే సరస్వతి శిశు మందిర్లో 9th క్లాస్, 8th, 10th క్లాస్ స్టూడెంట్స్కి ఆ రకమైన డిసిప్లిన్. అయితే మీకు బేసిక్ అక్కడ పడ్డది. బేసిక్ అక్కడ మనకు ఆల్రెడీ బీజాలు పడ్డాయి. గవర్నమెంట్ స్కూల్ నుంచి మా ఫాదర్ అంటే అప్పుడే వచ్చింది మా ఊరికి. అంటే అదే టైంలో స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది తీసుకొచ్చి పెట్టేసేసాడు. సరే, 3 brothers కూడా ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ 3. మా మదర్ ఒకరిని ఈవెన్ దానికి సైన్యంలో కూడా పంపించింది, దేశ రక్షణ కూడా ఒకరు పంపించింది మా మదర్. ఎవరేమో ఆల్రెడీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఉన్నారు. ఒక అతను పాలిటిక్స్లో ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ అక్కడ పాలిటిక్స్లో ఎంపీపీగా ఉంది. 4 రంగాలుగా పంపించేసింది. నేను ఇటు విద్యారంగానికి వచ్చాను. మరి ఆమె అన్ఎడ్యుకేటెడ్ ఆమె. ఫాదర్ ఏదో 3rd క్లాస్ వరకు చదివాడు. అయినా కూడా వాళ్ళు ఏంటంటే ఆ పేరెంట్స్లో ఉన్నటువంటి యొక్క స్ఫూర్తి చూడండి. ఆయన ఏంటంటే 9th క్లాస్ వరకు వచ్చిన తర్వాత ఎక్కడైతే కరెక్ట్ స్టేజ్లో ఒక స్టూడెంట్ని, తన కొడుకుని చేంజ్ చేసుకోవడం ట్రై చేశాడో అప్పుడు తీసుకుపోయి అక్కడ వేసాడు. అంటే అక్కడ ఉన్నకండి ఆ డిసిప్లిన్ అనేది ఆ ఎర్లీ స్టేజ్లో 14-15 ఇయర్స్లో కరెక్ట్గా ఆ టైంలో యోగా వాళ్ళు ఆల్రెడీ మంచి ఇచ్చేసినట్టుగా డిసిప్లిన్. అదే 2 minutes అట్లా కూర్చుండేది కానీ మెడిటేషన్ అనేది వర్డ్ వాళ్ళు అనకపోయేది. వాళ్ళ డిసిప్లిన్ అంటే ఆ రకంగా ఉంటుంది. సో అట్లా బాల్యం, తర్వాత ఎడ్యుకేషన్ అంతా మామూలుగా డిగ్రీ వరకు వరంగల్ చదివాను. పీజీ ఉస్మాన్ యూనివర్సిటీ. పీజీ ఉస్మాన్ యూనివర్సిటీ చదివిన తర్వాత మళ్ళీ సైకాలజీ అంటే సబ్జెక్ట్ బాగా ఇంట్రెస్ట్ నాకు. సో ఈ సైకాలజీ చదివానంటే మెడ్రాస్ యూనివర్సిటీకి వెళ్ళి సైకాలజీ చదివాను. తర్వాత మదురై కామన్ యూనివర్సిటీలో రీసెర్చ్ చేయడం, ఎంఫిల్ అండ్ పిహెచ్డి. దేనిలో చేశారు? ఎడ్యుకేషన్ అంటే హౌ టు డెవలప్ ది ఎడ్యుకేషన్ స్కిల్స్ ఇన్ మెంటల్లీ రిటార్డింగ్ చిల్డ్రన్. దాని మీద పిహెచ్డి. సైకాలజీ సబ్జెక్ట్ మెడ్రాస్ యూనివర్సిటీలో సైకాలజీ చేసిన తర్వాత సైకాలజీ మీదనే మళ్ళీ రీసెర్చ్ చేయాలనే ఐడియా వచ్చింది నాకు. సో సైకాలజీ సబ్జెక్ట్ అనేది రియల్గా ఏంటంటే అది చాలా అత్యంత ఆల్మోస్ట్ ఆల్ 90% సైకాలజీ స్టూడెంట్స్ ఈ ఎన్లైటన్మెంట్ దాంట్లో ఏంటంటే కాంప్రహెన్సివ్ పర్సనాలిటీ. సైకలాజికల్ వర్డ్ ఆలోచిస్తున్నావు, కాంప్రహెన్సివ్ పర్సనాలిటీ. ఈ స్పిరిచువాలిటీకి వచ్చేసేస్తాను ఆత్మ సాక్షాత్కారం. అంటే వాళ్ళు హౌ టు ఫేస్ ప్రాబ్లమ్స్ అనేది తెలుస్తాయి సైకాలజీ స్టూడెంట్స్కి. నేను అందుకే ప్రతిసారి రియల్గా ఈస్ ఎ గ్రేట్ సైకాలజిస్ట్. ఆయన ఒకసారి ఒక మనిషిని చూసేసినట్టు ఎవరికి ఏ అసైన్మెంట్ ఇవ్వాలి, మన అందరికీ ఆయన ఒక స్పిరిచువల్ మాస్టర్ అని తెలుసు. అంటే నేనైతే సైకాలజీ స్టూడెంట్గా సార్ గమనించింది అంటే ఇట్స్ వరల్డ్ ఫేమస్ సైంటిస్ట్ ఇన్ సైకాలజీ పత్రిజీ. ఎందుకంటే నేను ఆయనతోని ఒక సైకాలజీ స్టూడెంట్గా 2002 అంటే
తర్వాత ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత గవర్నమెంట్ టీచర్ జాయిన్ ఫస్ట్. అంటే అప్పుడు పిహెచ్డి చేస్తున్నప్పుడు ఎడ్యుకేషన్ పిహెచ్డి చేస్తున్నాము. జాయిన్ అయిన తర్వాత అనిపించింది ఇది మన ప్లేస్ కాదు, ఇక్కడ పోతే స్టూడెంట్ తక్కువ ఉన్నారు, టీచర్స్ ఏమో 4 మంది ఉన్నారు, ఇక్కడ కాదు స్టూడెంట్ చెప్దామంటే స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు, టీచర్స్ లో కూడా కోఆర్డినేషన్ లేదు, అంత వాళ్ళ ఆ రకమైన హ్యాబిట్స్ నేను వచ్చిన డిసిప్లిన్ కు అక్కడ వాళ్ళ డిఫరెంట్ ఉంది. సో నాకు ఆల్రెడీ ఎప్పుడైతే చైల్డ్హుడ్ లో పడ్డ బీజం ఉందో వచ్చే వరకు డిఫరెంట్ కనిపిస్తున్నది. గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్స్ లో ఒక 2-3 years పనిచేశాను, ఒక రెగ్యులర్ అవైలబుల్ ఉంటుంది. తర్వాత ఇమీడియట్ గా ఐ స్టార్టెడ్ మై ఓన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గ్రూప్ తో కలిసి రిజైన్ చేశారా? రిజైన్ చేసేసాను 1988లో ఆల్రెడీ స్టార్టెడ్ నాగార్జున జూనియర్ కాలేజ్ ఫస్ట్ జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసిన ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తో చేసేసి దాదాపు ఆల్మోస్ట్ అప్పుడు 2000 స్ట్రెంత్ వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటంటే ఎక్కువగా మొదటి నుంచి ఆ డిసిప్లిన్తో వచ్చినా కాబట్టి సోషల్ యాక్టివిటీ ఎక్కువ, ఫీజెస్ కంటే పిల్లల పాటు డిసిప్లిన్ బాగా యోగా నేర్పించేది కంపల్సరీ వాళ్ళకి. నేనే యోగా నేర్పించేది ఇక్కడ ఆల్రెడీ అక్కడ నేర్చుకున్నా కాబట్టి 1988లోనే యోగా వాళ్ళకి కంపల్సరీ ఉంటుంది. కాలేజ్ స్టూడెంట్స్ కి యోగా అంటే దాదాపు ఏంటంటే గర్ల్స్ ఎక్కువ చేసేవాళ్ళు, బాయ్స్ లో 50% రెస్పాండ్ అయ్యేవాళ్ళు, 50% పారిపోయేది, లేకపోతే మనకి ఇంట్రెస్ట్ ఉండకపోయేది. నన్ను చూడగానే అబ్బాయి ఏదో చెప్తుంటారని చెప్పి కొంచెం ఏదో అట్లా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే విషయం కాకుండా వాళ్ళకు మామూలుగా ఇట్లా కౌన్సిలింగ్స్ మాట్లాడుతున్నారు వాళ్ళు. దాంతో ఏంటంటే సరే ఏ రకమైన పిల్లల లోపల మనకి అడల్సెన్స్ ఏజ్ ఎట్లుంటుంది, ఈజీగా ఫ్రీగా తిరగాలి అదే ఉంటుంది తప్ప మనకి గోల్ ఎందుకుంటుంది, గోల్ సెట్టింగ్ ఫస్ట్ స్టూడెంట్స్లో ఈవెన్ దో మేము ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ నుంచి కూడా ఈ రకంగా జర్నీ జరుగుతున్నప్పుడు 88లో చేసిన తర్వాత నెక్స్ట్ ఇలా అది బాగా కాంపిటీషన్లో మార్కెటింగ్లో వెళ్ళడము, డబ్బులు సంపాదించడము, అది వాటి ఫ్లాట్స్ కొనడము, బిల్డింగ్స్ కట్టడం, ఇదే దాని మీద వెళ్ళిపోతున్నాం. అంటే ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్లో మొత్తం స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టడము, పీజీ కాలేజ్ పెట్టడం, ఇదే మొత్తం జర్నీ జరుగుతుంది. వరంగల్లో జర్నీ జరుగుతున్నది. అయినా కూడా ఎక్కడో ఏదో డిసాటిస్ఫాక్షన్, అసలు మన ఇది ఎంత వచ్చినా కూడా కాంపిటీషన్, అన్హెల్దీ కాంపిటీషన్, కాంపిటీటర్స్ తోని వాడు ఏదో స్కూల్ పెట్టాడు. ఈ అన్హెల్దీ కాంపిటీషన్ కంపల్సరీ ఉంటుంది ప్రైవేట్ మేనేజ్మెంట్లో. ఎడ్యుకేషన్ అన్నది 88లో బాగానే ఉందనుకుంటా, మోరల్ వాల్యూస్. అవును. తర్వాత బిజినెస్ అవుతూ వచ్చింది కదా. 100%. అంటే జనరల్గా మేనేజ్మెంట్ మీద డిపెండ్ ఉంటుంది సార్. మేనేజ్మెంట్ ఎట్లయితే కొంచెం ఒక ఐడియాలజీస్ ఉంటారు వాళ్ళు, కమర్షియల్ ఆస్పెక్ట్ ఉంటే కమర్షియల్ ఆస్పెక్ట్ ఉంటుంది. సో నాకు ఆల్రెడీ చిన్నప్పుడే ఆ రకమైన కొంచెం ఆ ఐడియా కొంచెం మైండ్లో ఉంది కాబట్టి అదే ఎక్కువగా ట్రావెల్ అవుతుండేది. వచ్చిన తర్వాత 88 నుంచి 2002 వరకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చేసిన తర్వాత ఈ యజ్ఞాలు, హోమాలు, వ్రతాలు ఇట్లా జరుగుతూనే ఉంది మొత్తం ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ గురించి. ఒకరోజు 16th 2002 16th August 1800 స్ట్రెంత్ 90 members టీచర్స్ కూర్చుంటే ఒక పేరెంట్ వచ్చాడు. సార్ ఒక మాస్టర్ గారు వస్తున్నాడు అంటే రమ్మనండి సార్, ప్రాబ్లం లేదు, గ్రేట్ పీపుల్ ఎవరు వచ్చినా వెల్కమ్, పిల్లలందరూ అలర్ట్ చేసి పడేసినాం, గార్డ్ ఆఫ్ ఆనర్ మొత్తం లైన్ నిలబడటం, బ్యాండ్ గిండి అంతా మీకు తెలుసు కదా స్కూల్స్ ఎట్లా ఉంటుందో, బ్యాండ్ గిండి అంతా మంచిగా పెట్టేసేసి ఇలా చేసిన తర్వాత గార్డ్ ఆఫ్ ఆనర్ చూసి చేసిన తర్వాత ఆయన హైదరాబాద్ నుంచి వరంగల్కి వచ్చేవారు పడుకున్నాడు బతురు సార్, మంచిగా డ్రీమ్ ఉన్నాడు, ఫైన్ హ్యాండ్సమ్ పర్సనాలిటీ. అప్పుడు 2002లో అంటే అప్పుడు ఇంకా వేసిండే నవాల్సే యంగ్ జన్. వచ్చిన తర్వాత చూసేసిండు, తీసుకొచ్చేస్తాడు. చూసే వరకే ఫస్ట్ సైట్లోనే చాలా అనిపించింది నాకు, అరే ఇదే గ్రేట్ పర్సనాలిటీ లేకుండా ఏదో కొంచెం బెస్ట్ ప్రైజ్ అనిపించింది. గార్డ్ ఆఫ్ ఆనర్తో రిసీవ్ చేసుకుని కూర్చున్న తర్వాత చిన్నపిల్లలు కాబట్టి 5 minutes మెడిటేషన్ చేయించాడు పిల్లలతో. పత్రిజీ 2002లో 2002 August 16th. డేట్ కూడా గుర్తుంది. August 16th 2 సార్లు వచ్చాడు. ఒకసారి ఏమో ఈ మహాపిరమిడ్ ఇనాగ్రేషన్ అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ఇది అయిన తర్వాత కంప్లీట్ దానికి వచ్చేస్తాను. వచ్చిన తర్వాత టీచర్స్తో ఒకసారి పెట్టాడు, మళ్ళీ పిల్లలు అయిన తర్వాత టీచర్స్తో పెట్టి టీచర్స్ అండ్ పిల్లలతో మాట్లాడినటువంటి ఆయన విధానము, ఆ పిల్లలు చిన్నపిల్లలు కూడా చాలా మంది వచ్చి అంటే మామూలుగా చేసేస్తే అబ్దుల్ కలాం చిన్నపిల్లలతో ఎట్లుంటాడు, సైంటిస్ట్తో ఎట్లుంటాడు, మామూలుగా వాళ్ళ ఇంటలెక్చువల్ పీపుల్తో ఎలా ఉంటాడో అయిన తర్వాత టీచర్స్ వచ్చినప్పుడు టీచర్స్ అంతా ఇంటరాక్ట్ అయిపోయి చాలా మంది మోటివేట్ అయ్యారు. మాట్లాడిన తర్వాత అందరూ ఎంతమంది నాన్ వెజిటేరియన్ బంద్ చేస్తే చేయలేమన్నారు, ఒక్కళ్ళే చేయలేస్తలేరు. ఏ మాస్టర్ నువ్వు కూడా ఎత్తవన్నాడు. నేను చేయెత్తాను, నేను ఒక్కనే చేయెత్తాను నాన్ వెజిటేరియన్ అంటే ఆ టీచర్స్ అంతా ఎవరు నాన్ వెజిటేరియన్. ఓకే నేను మళ్ళీ వచ్చే వరకు
ఆటోమేటిక్గా మీరే బంద్ చేస్తారు. నాన్ వెజ్ ఉంటుంది, దాని గురించి చేసేసాడు. వాళ్ళని ఒక 20 minutes టీచర్స్ని మోటివేట్ చేశాడు. 90 members-లో 20 teachers వాజ్ వెరీ మోటివేటెడ్. నెక్స్ట్ డే నుంచి వాళ్ళ లోపల చాలా చేంజ్ వచ్చింది. పిల్లలకి ఏం చేసినాడు, ఒక టైం టేబుల్లో డిసైడ్ చేసి పెట్టేస్తాం. టైం టేబుల్ అంటే ఈవెన్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఈ సబ్జెక్ట్స్ లాగా టోటల్గా ఒక 5 minutes ఫస్ట్ క్లాస్ నుంచి ఈవెన్ 10th class వరకు, ఓకే, ఫస్ట్ టు 10th class వరకు టైం టేబుల్ ఈ టైంలో వచ్చి వాడు 5 minutes మెడిటేషన్ చేసి పోవాలి. అప్పుడు మామూలు రూమ్ అది, అంటే దాంట్లో ఈవెన్ పిరమిడ్స్ అని పెట్టలే. ఆ టైంలో తర్వాత 2005 వరకు ఇది చేసిన తర్వాత ఎస్ఆర్, అప్పుడేమో ఎక్కువగా యాక్టివ్గా వరంగల్ ఉండేవాడిని, హైదరాబాద్కి వచ్చాను. ఎందుకని బిజినెస్ ఎక్స్పాండ్? అదే అంటే ఇక్కడ ఆల్రెడీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఉంది హైదరాబాద్, అప్పుడే సేమ్ టైం ఉంది. అవునా? ఎస్ఆర్ నగర్లో ఉంది. ఎస్ఆర్ నగర్లోనే మా ఇల్లు ఉంది. ఇల్లు ఎదురుగానే కమ్యూనిటీ హాల్లో ఒకటి పిరమిడ్ మరి నడుస్తుంది. అబ్బా ఇది ఇక్కడ అంటే అక్కడ ఆల్రెడీ ఇంత యాక్టివ్ పొజిషన్ లేదు ఆ టైంలో. నాకు అదృష్టం ఏంటంటే సార్ నన్ను సెలెక్ట్ చేసిన విధానం కావచ్చు, నా అదృష్టం ఏంటంటే నేను ధ్యాన ప్రచారం వేరే దగ్గర పోవాల్సిన అవసరం లేదు. నా దగ్గర 1000 మంది స్టూడెంట్స్ ఉంటారు, నా దగ్గరనే ఆల్రెడీ టీచర్స్ ఉంటారు, నా దగ్గరనే పేరెంట్స్ ఉంటారు. పేరెంట్స్ దగ్గర పోయి చెప్పడం ఇది దీంతోనే అంటే పిల్లలు, పేరెంట్స్, టీచర్స్ యొక్క వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఇట్లా నాకు ఆల్రెడీ నేను దాంట్లోనే నేను ధ్యాన ప్రచారం అయ్యేది. నేను వేరే దగ్గర పోవాల్సిన అవసరం లేకుండా అయిపోయింది. నా దగ్గరికి అందరూ వస్తారు. వచ్చిన తర్వాత సపోజ్ వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళిన తర్వాత ఉంటుంది కదా, ప్రతి దాన్ని మెడిటేషన్ చేసి స్టార్ట్ చేయడం. అంతకుముందు కొబ్బరికాయ కొట్టి పూజ చేసి స్టార్ట్ చేసి ఉంటే దాని నుంచి మెడిటేషన్తో వర్క్ స్టార్ట్ చేసి ఉంటే ఆ రకంగా అయిపోయింది. పిల్లలు 5 minutes, దాంట్లో 10th class స్టూడెంట్స్ని ఒక 12 members సెలెక్ట్ చేసుకున్నాం. వాళ్ళకి బిఫోర్ ఒక టెస్ట్ పెట్టాం, దాని స్కేల్ తీసాం. తర్వాత వాళ్ళకి 21 days కంటిన్యూగా మెడిటేషన్ చేయించాం. 10 minutes మెడిటేషన్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి టెస్ట్ పెట్టాం. పెడితే దాని మీద 30 to 40% గ్రోత్ వచ్చింది. అవునా? కాన్సన్ట్రేషన్ స్టడీ పిల్లలు ఏదంటే నార్మల్ స్టూడెంట్ ఉన్నప్పటికీ కొద్దిగా 10 minutes మెడిటేషన్ చేసిన తర్వాత ఆ 21 daysలో వచ్చినట్టు కాన్సన్ట్రేషన్తో వాని ఐక్యూ లెవెల్స్, ఓకే, సో దానివల్ల వేరియేషన్ ఆఫ్ దిస్ మిగతా క్లాస్ వచ్చి చెప్పడము ఇట్లా మ్యాక్సిమం. ఈవెన్ డిగ్రీ స్టూడెంట్స్ అని ప్రాబ్లం ఏంటంటే నేను రాంగ్ అబ్బా సుత్తి మాస్టర్ వస్తుంటారు మనకు ఆల్రెడీ మెడిటేషన్ డిగ్రీ, వాడు ఐడల్స్ వాడు ఎంత డిగ్రీ కాలేజ్ దగ్గర పోగానే వాడు ఏం చేసినాడు, అబ్బా సార్ చైర్మన్ సార్ వచ్చాడా, అయ్యా ఇవాళ మన పని అయిపోయినట్టు అందరిని కూర్చుని పెట్టి సార్ మనకి ఏదో అంత ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అని కాన్సన్ట్రేషన్ ద్వారా నువ్వు సక్సెస్ అవుతావరా అదైతే అని చెప్తుంటాడు సార్. కానీ మనకు అదే చెప్పి నేను వస్తే కొద్దిమంది పారిపోయిన 2-3 పారిపోయిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇంకెక్కువ మంది పారిపోయింటారు. అంటే వాళ్ళకి గర్ల్స్ మాత్రం రియల్గా అంటే మనకు స్త్రీ శక్తి అనేది చాలా గ్రేట్ సార్. ఎందుకంటే ఇవాళ రేపు గర్ల్సే ఎక్కువ చదువుతున్నారు. వాళ్ళు మాత్రం కంపల్సరీ చెప్తుంటే నేను ఇబ్బందికరంగా ఫీల్ అవ్వలేదు, ఎవరంటే చెప్పండి నేను ఫ్రీగా మాట్లాడుతున్నట్టు 3 రిలేషన్లు. మిగతా వాళ్ళందరూ 47లో 3 రిలేషన్ 42 members. సార్ మీరు మా ఫాదర్ చెప్తున్నాడు కరెక్టే, మా ఫాదర్ చెప్తారు మదర్. ఇప్పుడు డిగ్రీ లెవెల్లో మా ఫాదర్ మదర్ టైం లేదు చెప్పడానికి. మీరు ఒకటే మంచి చెడు చెప్పడానికి ఫస్ట్ ఏంటంటే మీరు ఒకటే ఆలోచించాలి. ఈ గోల్ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి అడాలసెన్స్ వచ్చేటువంటి ఛాలెంజెస్ అన్నిటినీ ఇప్పుడు అధిగమిస్తే మహాత్ముని అవుతావు, లేదంటే చాలా దుర్భరమైనటువంటి జీవితం ఉంటుంది. లవ్ అనేది తప్పు కాదు, బాగా స్ట్రిక్ట్ అయితే కూడా వాడు మొత్తం అడ్మిట్ అయిపోయి రివర్స్ అవుతాడు. కాకుండా ఇప్పుడు డిగ్రీ కాలేజెస్లో ప్రాబ్లం ఏంటంటే దట్స్ మోస్ట్ డేంజరస్ లవ్ అఫేర్. అంటే వాడు ఏదో అట్రాక్టివ్ కొరకు ఆ అమ్మాయిని అట్రాక్ట్ చేయడం కొరకు కోఎడ్యుకేషన్ సిస్టమ్ మొదలు అన్ని ఎల్కేజీ టు పీజీ వరకు కోఎడ్యుకేషన్ సిస్టమ్. సార్ 10th class వచ్చిన తర్వాత కొద్దిగా తెలిసిపోతుంది డిఫరెన్స్. 10th class రాగానే మనకు ఆ రకమైన ఇంటెన్షన్ ఉంటుంది. ఇంటర్మీడియట్లో కొంచెం ఇంటర్మీడియట్ అంటే మాది డే కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి అంత కండిషనల్ ఎడ్యుకేషన్ కాదు, ఫ్రీగానే ఉండేది. సో డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ని మార్చడం కొరకు చాలా వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రొఫెషనల్ ట్రైనింగ్ చేసేస్తూ నీకు ఫస్ట్ కాన్సన్ట్రేషన్ పెట్టడానికి నీకు ఈ రకం థింక్ చేయడానికి ప్రాబ్లం ఏంటంటే నీలో కూడా కాన్సన్ట్రేషన్ లేకపోవడమే. ఒక 5 minutes చేసి చూడరు పోయేదేముంది. ఎర్లీ మార్నింగ్ లేసి నీకు కొంపై మునిగిపోతలేదు మామూలుగా ఏమి దీనికి యోగాసనాలు కాదు కలిపి ఇబ్బందికరమైన పరిస్థితి సింపుల్గా. అట్లా గర్ల్స్ బాగా చేంజ్ అయ్యారు. గర్ల్స్ చేంజ్ అయిపోయి వాళ్ళు కూడా ప్రొఫెషనల్ ట్రైనింగ్స్లో
డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత చాలామంది జాబ్స్ కొట్టారు. వాళ్ళే ఆటోమేటిక్గా మన ధ్యాన ప్రచారానికి మనం ధ్యాన ప్రచారంగా చేయాల్సిన అవసరమే లేదు. వాళ్ళే దే ఆర్ మోటివేటింగ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్, సో అదర్ మెంబర్స్, దర్ ఫ్రెండ్స్, సైలెంట్గా అలా వెళ్ళిపోతున్నది. కాకపోతే ఏంటంటే మా దగ్గర ధ్యాన ప్రచారం చేసేటువంటి స్టూడెంట్స్ కానీ వాళ్ళు కానీ మన క్లాసెస్కి వచ్చి మనతో ఇంటరాక్ట్ అనేది ఉండదు కాబట్టి ఎక్కువ తెలియదు వాళ్ళు. అవునులే. సో మేము చేసేటువంటి ధ్యాన ప్రచారం అనేది 100% డోర్ టు డోర్ ఉంటుంది, వచ్చేటటువంటిది కదా, అకేషన్స్లో ప్రతి దాంట్లో జరుగుతుంటుంది. ఓకే. సో ఈ రకంగా 2002 మొత్తం మీరు ఎంతమంది స్టూడెంట్స్కి ఇప్పటిదాకా మీ దగ్గర నుంచి వెళ్ళింటారు మామూలుగా ఎడ్యుకేషన్ సిస్టంలో? ఆల్మోస్ట్ అలాంటి ఎల్కేజీ టు పిహెచ్డి వరకు, పిహెచ్డి వరకు మా దగ్గర ఉంది. పిహెచ్డి వరకు ఉండేది, ఇప్పుడు పిహెచ్డి లేదు, తీసేసింది. ఎంఫిల్ పిహెచ్డి తీసేసింది, పీజీ వరకు ఉంది. దీంట్లో ఏంటంటే 88 నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఆల్ 1,50,000 స్టూడెంట్స్ సార్. 1,50,000 స్టూడెంట్స్ కంప్లీట్ చేశారు ఎడ్యుకేషన్. అండ్ ఆల్మోస్ట్ ఆల్ 60 నుంచి 70,000 మంది త్రూఅవుట్ ది వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా సెటిల్ అయి ఉన్నారు. ఓకే. సుధాకర్ గారు అంటే 150,000 మంది పిల్లలకు తెలుసు. ఎస్, 100%. వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ వచ్చి ఎక్కడే చేసినా కూడా సర్వ్ చేసిన సార్ మనం వాళ్ళని గుర్తుపట్టాం సార్, మీ దగ్గర బీఈడీ చేసినా, ఎంఈడీ చేసినా, ఎంఫిల్ చేసినా, ఎంఎస్ మ్యాథ్స్ చేసిన జాబ్ వచ్చింది సార్, సంతోషం. మనం గుర్తుపట్టలేని స్టూడెంట్స్ ఉంటారు కదా చాలామంది. ఈవెన్ దో ఫారిన్ కంట్రీస్లో, జర్మనీలో సైంటిస్టులు ఉంటారు, ఎలక్ట్రికల్ కార్ తయారు చేసిన దాంట్లో మా స్టూడెంట్ ఉన్నాడు, వివేక్ సాగర్. ఫోన్ చేస్తారు, వాళ్ళు వచ్చిందంటే వస్తూనే ఉంటారు అంతే. స్టిల్ యాజ్ అండ్ టుడే. ఈవెన్ మా సన్స్కి ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది కానీ వాళ్ళతో ఎక్కువ ఉంటుంది, పిల్లలతో ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు ఎంతంటే వాళ్ళ ఫాదర్ కంటే ఎక్కువ చూసుకుంటారు. ఇంగ్లాండ్కి వెళ్ళాను నేను. ఇంగ్లాండ్కి మామూలుగా యూరోప్ ట్రిప్కి వెళ్ళి చేసేస్తే వాడు BMW కార్ వేసుకొని వచ్చి రిసీవ్ చేసుకున్నాడు అక్కడ. నా కొడుకు నార్మల్గా మన కార్లో వెనక్కి వచ్చాడు, స్టూడెంట్ తీసుకొచ్చిన తర్వాత ఏం చేసేస్తే, సార్ మా దగ్గర ఎంసీఏ చేసిన, నేను ఇక్కడ ఆల్రెడీ ఇంగ్లాండ్లో ఒక మంచి పొజిషన్లో ఉన్నా సార్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేనే ఒక కంపెనీ స్టార్ట్ చేయబోతున్నా, సంతోషమే, మన ఇండియా వాళ్ళకి కొంతమందికి అవకాశం ఇచ్చేసి సెంట్ స్టీఫెన్ కాలేజ్ పెట్టేసారంటే, మన దగ్గర ఎంసీఏ చేసినటువంటి ఒక రాబిన్ చక్రవర్తి అనేటువంటి ఒక స్టూడెంట్ స్టార్టెడ్ ఈజ్ ఓన్ కంపెనీ ఇన్ ఇంగ్లాండ్. ఓకే. చేస్తూ మా ఇండియా వాళ్ళు చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు హ్యాండ్స్లో ప్లేస్లో. సో అట్లా స్టూడెంట్స్ చేయడానికి అంటే ఈ కమ్యూనికేషన్ అంటే మా ఫాదర్ తీసుకున్న ఒక చిన్న డిసిషన్ వల్ల నన్ను ఒక అద్భుతమైన వజ్రాయుధం తయారు చేసేసి సమాజానికి ఇచ్చాడు. మీ ఫాదర్ శిశు మందిర్లో జాయిన్ చేయడం అనేది ఒక అద్భుతమైన ఒక వజ్రాయుధం తయారు చేసేసి సమాజానికి ఇచ్చాడు. ఎందుకంటే నేను ఒక టూల్ లాగా, నేను గొప్ప చేసిన కదంటే మా ఫాదర్ తీసుకున్నటువంటి ఒక డిసిషన్ వల్ల అక్కడ నేను అది మోస్ట్ డేంజరస్ స్టేజ్ 10th క్లాస్ 16 years అంటే ఆల్మోస్ట్ ఆల్ 15-16 years అంటే. సో అట్లా రియల్గా ఒక అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అయినా కూడా అంత లాంగ్స్ ఇవాళ రేపు ఎంతమంది పేరెంట్స్ ఆలోచిస్తున్నారు, ర్యాంక్ వచ్చిందా, ఈ స్కూల్ వచ్చిందా, వాళ్ళు పేరు గొప్ప వారికే చూస్తున్నారు తప్పితే ఎక్కడ వాల్యూస్ ఉన్నాయి, ఎక్కడ మంచి వాల్యూస్ అని ఎడ్యుకేషన్ ఇస్తారు, ఎక్కడ ఇవన్నీ ఎక్కువ కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఉంటాయి, ఎక్కడైతే కొంచెం ఉన్నా యోగాలో కొంత స్పిరిచువల్ వాల్యూస్ని డెవలప్ చేసేట ఇన్స్టిట్యూషన్ ఉంటే అక్కడ పోరు, అవసరం లేదనుకుంటా. దానివల్ల వాడు ఏం తయారైతే డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నాడు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ వాల్యూస్. ఎంతమంది చూస్తున్నారు డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు, అమ్మాయిలను చంపుతున్నారు. వై దే ఆర్ కిల్లింగ్ ద గర్ల్స్ అంటే వాళ్ళ లోపల బేసిక్ ఎడ్యుకేషన్ సరిగ్గా. బేసిక్ ఎడ్యుకేషన్ అంటే ఒకటి సార్, జనరేషన్ అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ లెవెల్ లోపలనే ఫౌండేషన్ లోపల తప్పు ఉంది ఫస్ట్. ఓకే. తల్లిదండ్రులు ఏమైనా ర్యాంక్ ఇంజనీరింగ్ ర్యాంక్ అదే ఆలోచిస్తుంది తప్పితే పిల్లల లోపల ఒక వాల్యూ చేసేసి ఒక ఉత్తమమైనటువంటి ఒక మంచి భారత పౌరునిగా తయారు చేసేసి సమాజానికి ఉపయోగపడే తయారు చేసే ఇన్స్టిట్యూషన్ చాలా ఉన్నాయి, వాడి దగ్గర పోవట్లేదు. అంతేనా? అంతే. ర్యాంకులు కావాలి, వాడు ఏదో రకం చేయాలి, అమెరికా పోవాలి, డబ్బులు సంపాదించాలి, రావాలి ఇంటికి. మీ దగ్గర కూడా తల్లిదండ్రులు వచ్చి ఫోర్స్ చేస్తుంటారా? ఫోర్స్ చేస్తే మా దగ్గరికి ఏంటంటే అటువంటి పేరు వస్తారు కంపల్సరీ. సార్ మా కొడుకు ర్యాంక్ అంత వస్తుంది, ర్యాంక్ తక్కువ వస్తుంది. మేము కొంచెం ఈ స్పిరిచువల్ బ్యాక్డ్రాప్ ఉంది కాబట్టి కొంచెం ఆ రకంగా వాళ్ళకి కన్విన్స్ చేస్తుంటాం. ఎక్కువ ఏంటంటే కొంచెం సోషల్లీ డౌన్ పీపుల్, ఎకనామికలీ పూర్ ఆ ఏరియాలో ఫస్ట్ 2002లో రూరల్ ఏరియా లోపల ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ లేదు. సో మనం ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్లో స్టార్ట్ చేసినాం కాబట్టి రూరల్ వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వకూడదు అంటే ఫ్రీగా మా మదర్ పేరు మీద శ్రీ లక్ష్మీ ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసేసి రూరల్ వాళ్ళకి ఫ్రీగా బస్సు పంపించి
అవునా? ఫ్రీగా అప్పుడు బస్సు పంపించి తర్వాత పిల్లలకు అమ్మ మేము ఫీజు కట్టలేం సార్, కార్పొరేట్ ఎడ్యుకేషన్కి ఇస్తే ఆల్మోస్ట్ ఆల్ ఒక 10,000 స్టూడెంట్స్కి ఈ మధ్యలో అంటే మనం ఏదో ఒకటి కాంట్రిబ్యూషన్ ఉండాలి కదా. అవునులే. 10,000 స్టూడెంట్స్కి వాళ్ళు ఎక్కువగా ఎకనామికలీ పూర్ సోషల్ ఎస్సీ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళు దే ఆర్ ఇన్ హైయెస్ట్ పొజిషన్. అవునా? ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చిన వాళ్ళకి అంటే బస్సు ఫ్రీ, బుక్స్ ఫ్రీ, మళ్ళీ ఎవరి నుంచి కూడా వీఆర్ నాట్ ఎట్ ఆల్ టేకెన్ కాంట్రిబ్యూషన్ అనేది మనకు ఏదైతే షేర్ వస్తుందో దాంట్లో వీ హ్యావ్ టు ఎక్స్పెండ్ సంథింగ్, పే బ్యాక్ టు ది సొసైటీ. మనం దాచుకొని ఏం చేస్తాం? దాచుకొని ఇద్దరికి ఇస్తే ఎక్కువైపోద్ది కదా. అదేలే. లక్షలు ఏమైనా పెట్టినాం అనుకోండి, వాడు చెడిపోతాడు ఆల్మోస్ట్. మీకు ఇద్దరు పిల్లలా? ఇద్దరు ఆల్మోస్ట్ ఆల్ దే ఆర్ సెటిల్. వాడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒకటి మాత్రం ఏదో బలవంతంగా ఇన్స్టిట్యూషన్ ఇచ్చిన ఈజ్ రన్నింగ్ ది ఇన్స్టిట్యూషన్. సో చేస్తున్నాడు అంటే ఇక వాడిని స్టేటస్ అది ఉంది కాబట్టి మా ఫాదర్ సక్సెస్ అయ్యాడు, నేను ఫాదర్గా సక్సెస్ కాలేనట్టే లెక్క. ఓకే. నేను డాక్టరేట్ చేసిన, పిహెచ్డి చేసిన, నేను ఎంఫిల్ పిహెచ్డి చేసేసి 3 లక్షల మందికి ఎడ్యుకేషన్ ప్రమోట్ చేసినాము. కానీ మా ఫాదర్కి ఉన్నది ఇంటెలిజెన్స్ నాకు లేదని నేను ఒప్పుకుంటా. ఎందుకంటే 10th క్లాస్లో టేకెన్ గ్రేట్ డిసిషన్. నేను కూడా అదే నా ఎడ్యుకేషన్ నా కొడుకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చదవాలి, ఇంటర్నేషనల్ స్కూల్ చదవాలి అంటే చదివించుకుంటూ వచ్చిన గోల్డెన్ స్పూన్తో పెంచాను పిల్లల్ని. మా ఫాదర్ నన్ను పొద్దున పోతే మూట కొట్టు బావిల బాబు వ్యవసాయం పనులు చేపించేవాడు, మొత్తం వ్యవసాయం పనులు చేపించి చదివించేవాడు. మీ పిల్లల్ని రాజులాగా పెంచితే నేను ప్రపంచవ్యాప్తంగా తిరిగి దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్ ఒక 30-40 కంట్రీస్ తిరిగి స్టడీ అండ్ కల్చర్ దాని లోపల మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా చాలా కంట్రీస్కి వెళ్ళాను. మాది అలయన్స్ గ్రూప్ ఉంది, మేనేజ్మెంట్ గ్రూప్, అలయన్స్ క్లబ్ అది వైజాగ్లో. అంత మేనేజ్మెంట్స్ ఉన్నారు. ఎవ్రీ ఇయర్ మేలో ఒక కంట్రీకి వెళ్ళి అక్కడ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్, మన భారతదేశం కాకుండా అక్కడ ఎట్లా కల్చర్ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, మనం ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుంది దాని మీద ఇటు వేరే దేశం చూసినట్టు ఉంటుంది. లాస్ట్ మేలో ఇటు బాలి కంటే ముందు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మారిషస్ 3 కంట్రీస్ తిరిగి స్టడీ ఆఫ్ కల్చర్, స్టూడెంట్స్ ఎట్లా ఉంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉంది, మన స్టూడెంట్స్ పంపిస్తాను అవకాశం వస్తుందా. ఆస్ట్రేలియా కూడా మా స్టూడెంట్స్ ఉన్నారు. ఏ కంట్రీ పైన ఒక స్టూడెంట్ ఉంటాడు, అందరికీ ఉంటే ఒక కొడుకు ఎక్కనో అమెరికాలో ఎక్కనో ఉంటాడు, నాకు మాత్రం త్రూఅవుట్ ది వరల్డ్ ఉన్నారు. ఎక్కడ పోయినా ఉంటారు. డెఫినెట్లీ చూడండి ప్రపంచవ్యాప్తంగా. అంటే నా కొడుకుల మీద కాన్సన్ట్రేషన్ పెడితే ఒక మామూలు కంట్రీ పోయి వచ్చేవాడిని. కాన్సన్ట్రేషన్ అన్న మా వైఫ్ అంటే మా వైఫ్ చాలా సార్ నీకు మా వైఫ్ ఉన్న కాంట్రవర్సీ ఎక్కడ వచ్చిందంటే నువ్వు ఎక్కువగా 90% ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్టూడెంట్స్ మీద కాన్సన్ట్రేషన్, కానీ కొడుకులను చదివిస్తున్నావు కానీ వాళ్ళకి మాత్రం అంత వాళ్ళ దక్కినంత ఎఫెక్షన్ అంటే మరి వాళ్ళతో ఉంటుంది కదా, వాళ్ళు దే ఆర్ స్టడింగ్ సమ్వేర్. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి తప్పదు కదా. ఈ ఇద్దరిని నువ్వు చూసుకో, వీళ్ళని నేను చూసుకుంటాను అని చెప్పి వీళ్ళు హ్యాండ్ అవుట్ ది 2 చిల్డ్రన్స్ మా వైఫ్. సరే ఆమె ఇక మామూలుగానే చదువుకుంది. ఆమె నేను పిహెచ్డీ చేసినా కానీ షీ ఈజ్ ఓన్లీ స్టడీ 10th క్లాస్. తర్వాత ఎంత మోటివేట్ చేసినా చదువుకోలేదు. సో ఎనీహౌ ఏంటంటే ఒక అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అంటే ఒక ఫాదరు తను ఏదో ఇంత విజన్తో ఆలోచించేసేసి అక్కడ దిగడం ద్వారా నన్ను ఒక మంచి అనుమతిని తయారు చేసి సమాజానికి ఇస్తే 1,50,000 మందికి ఎడ్యుకేషన్ ఇచ్చేసేసి జన్మధన్యం అయిపోయింది సార్. రియల్గా ఏదంటే జన్మధన్యం అయిపోయింది. తర్వాత ఇంతమంది ఈవెన్ వేసిన తర్వాత స్పిరిచువల్ డెవలప్మెంట్లో 2 రకాల జన్మ ఎప్పుడు ధన్యమైందనంటే 2002 ఆగస్ట్ 16th లోపలనే నాకు జన్మధన్యమైంది సార్. అంతవరకు ఆస్తులు సంపాదించడము, బిల్డింగ్లు కట్టడము, ఇదే చేజింగ్ పైసలు వచ్చిన తర్వాత అప్పటి వరకు అన్ని యజ్ఞాలు, హోమాలు, రకరకాల పూజలు, భయంకరమైన పూజలు, దీక్షలు. ఎందుకంటే వాట్ ఇస్ ద పర్పస్ టు డెవలప్మెంట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. తిరుపతికి పోయేది అన్ని చేసేస్తున్నప్పుడు ఏంటంటే అయినా కూడా ఎక్కడో కొంత అసంతృప్తి ఉండేది సార్. అయినా కూడా సాటిస్ఫాక్షన్ లేదు. ఏదో ఒక వెళ్తే అది ఇక్కడ వచ్చినాయి, మంచి బ్రహ్మాండమైన ఆస్తులు వచ్చినాయి, ఇన్స్టిట్యూషన్ నడుస్తున్నాయి, గౌరవం ఉంది, అంతుంది, కానీ ఏదో ఇంకా ఆ లోపం అనేది తక్కువ లేదు. జనరల్గా చాలామంది చిన్న బ్రహ్మర్షి పత్రిజీ గారిని చాలామంది వాళ్ళే వెళ్ళి దర్శనం చేసుకొని వాళ్ళకి అదృష్టం వచ్చింది. కానీ నాకు అదృష్టం చూడండి, నేను పిల్లలకు చేసినటువంటి అదృష్టం వల్ల ప్రతిఫలం అంటారు దృశ్యంలా, ఆ ప్రతిఫలం కొరకు నాకు నేచర్ ఈ బ్రహ్మర్షి పత్రిజీ గారిని నా దగ్గర డైరెక్ట్ వచ్చి ఉంటుంది. ఎలా ఉందా అందరూ తెలుసుకుని ఉంటుంటారు కదా. నాకు ఏ బాధ లేదు, ఏ రకమైన అదే చేసి లేకుండా కూడా వచ్చేసేస్తే అంటే
మనం మంచి మార్గంలో పయనిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రకృతి మన దగ్గరికి అద్భుతమైన వస్తుంది. సో కరెక్ట్ ఆయన నాకు తెలిసి దివ్య చూస్తాను కనిపెట్టిండు, అమ్మ వీడు ఆల్రెడీ ఉన్నాడు, మనకు మంచి పని చేస్తాడు అని అనుకోవాల్సింది ఏంటంటే కదా, దాంతో థర్డ్ అయితే కనిపెట్టిండు, ఇక్కడ ఉన్నాడు మనం పని చేస్తాడు కనిపెట్టినట్టు డైరెక్ట్ నా దగ్గరకు వచ్చేసేసాడు. ఓకే, చూడండి రిలేషన్ ఏదైనా చేసినప్పుడు వచ్చాడు, అప్పటి నుంచి వచ్చినప్పుడు అప్పటి నుంచి లైఫ్లో చాలా టర్న్ అయిపోయింది లైఫ్. మెడిటేషన్ ముందు మీ జీవితం, మెడిటేషన్ తర్వాత మీ జీవితం అనుకుంటే కనుక ఎట్లాంటి మార్పులు వచ్చాయి? అదే చెప్తున్నట్టు మీకు నేను. మెడిటేషన్ ముందు బిజినెస్ అంటే బిజినెస్లో కూడా కొంచెం మోరల్ వాల్యూస్ ఉండేది, అది మాత్రం చెప్పగలుగుతాను ఖచ్చితంగా. వాల్యూస్ ఉండేది. సో ఆల్రెడీ ఆ సుష్మా డిసిప్లిన్ కానీ ఏ రకమైన బ్యాడ్ హ్యాబిట్స్ అసలు లైఫ్లో రాలేదు, ఏ రకమైనటువంటి మన దరిచేరలేదు. గుడ్ ఫ్రెండ్సే మొత్తం, స్వాధ్యాయము, సత్సాంగత్యము, మంచి డిసిప్లిన్, ఈ మూడు అనేది అక్కడే వేసిండు వాళ్ళు. మంచి డిసిప్లిన్ ఫ్రెండ్స్, మంచి బుక్స్ చదవడము, తర్వాత మంచి డిసిప్లిన్ లైఫ్, యోగా, ప్రాణాయామం అంటే అప్పుడే ప్రాణాయామ, యోగా ప్రాణాయామ, కానీ మెడిటేషన్ లేదు. ప్రాణాయామం అంటే 2 నిమిషాలు 3 నిమిషాలు మ్యాక్సిమం 5 minutes చేస్తాం. సో మెడిటేషన్కి ముందు కేవలం ఎక్కువగా ఏదో వెళ్తి చిన్నదానికి భయము, రకరకాల ఏమైతే ఉంటుంది కదా, నెక్స్ట్ ఏమైద్దో అన్నటువంటి భయము, అయ్యో నెక్స్ట్ అడ్మిషన్ వస్తే ఆ రకమైన టెన్షన్ ఎంతోనా ఉండేది. అదేలే, కోట్ల రూపాయలు ఉన్నా కూడా వచ్చేటట్టు ఉంటుంది. కాబట్టి తర్వాత మెడిటేషన్ వచ్చిన తర్వాత పత్రిజీ దివ్య దర్శనం కలిగిన తర్వాత అబ్బా లైఫ్లో ఏ భయము లేదు. కష్టంలో నష్టం రేసి ఉంటుంది కదా, ఆల్రెడీ చేసిన సార్ తీసినట్టు దాని మీద నేనే షార్ట్ సార్ స్పీచ్ ఎస్ఆర్ నగర్లో భగవద్గీత మీద ఇచ్చాడు స్పీచ్. ఆ రోజు భగవద్గీత మీద సబ్జెక్ట్ ఎస్ఆర్ నగర్లో నేనే దాన్ని భక్తి ఛానల్ తీసుకొచ్చి భక్తి ఛానల్ పిలిపించాను అక్కడికి. షార్ట్ ఫిల్మ్ చేసేసి ధ్యానము ఆత్మసాక్షాత్కారం, ధ్యానము ద్వారానే నీకు ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. ఆత్మసాక్షాత్కారం మనిషికి మరణంలో, జననంలో, కష్టంలో, నష్టంలో దేని బాధే లేదు. మొత్తం ఎక్కడి తెచ్చిన వారు పోయి లాస్ట్ ఇద్దాం, ఏది వస్తే కదే మనకు, అంతే ఏది వస్తే కదే. లాస్ట్ ఇయర్ 500 మంది స్టూడెంట్స్ వచ్చి 300 పోనీ ఏమన్నా నో ప్రాబ్లం, ఇంకోటి కూడా హెల్ప్ చేయాలి, ఇంకోటి డెవలప్ అవ్వాలి కదా, మనమే కాదు కదా. సంబడి షుడ్ డెవలప్, నో ప్రాబ్లం, ఆల్రెడీ వీఆర్ డెవలప్డ్ అనేటువంటి పాజిటివ్ థింకింగ్ వచ్చేసింది. ఓకే, దేని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ వచ్చేసింది. అడ్మిషన్ బాధ లేదు, భయ లేదు. వాడు మోసం చేసిన టీచరు సార్ వాడు ఆల్రెడీ ఒక 10,000 వేసుకుని పోతే పోనీ వాడికి ఎప్పుడో బాగున్నట్టు కానీ పోనీ ఏం చేస్తాం, వాడు అంతే టెన్షన్ పడి ఏం చేసేది లేదు. సో కోపం తగ్గిపోయింది, ఎదుటి మీద రివెంజ్ నేచర్ తగ్గిపోయింది, అనిల్ది కాంపిటీషన్లా ఉన్నటువంటి దాన్ని తగ్గిపోయింది మొత్తం కంప్లీట్గా. సో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి రావడం ద్వారా అంతకుముందు ఏం సంపాదించినావు కానీ ఒక అద్భుతమైనటువంటి ప్రపంచంలోకి ఎంటర్ అయ్యాను. అంతకుముందు ఉన్నది ఏంది, అదేనంటే కండిషనల్ ప్రపంచం. అది కండిషనల్, నువ్వు ఇది చేస్తావు నాకేం చేస్తావు, మా ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మీ ఇంటికి వస్తే ఏం చేస్తావు, ఏం తెస్తావు, అంతే. ఈ కండిషన్లో ఉండేది. ఇప్పుడు అది లేదు. గివింగ్, మా ఇంటికి వచ్చినా ఇస్తా, మీ ఇంటికి వచ్చినా ఇస్తా. ఎస్, మా ఇంటికి వచ్చినా మెడిటేషన్ చెప్తా, మీ ఇంటికి వచ్చినా మెడిటేషన్ చెప్తా. మా ఇంటికి వచ్చినా ఎప్పుడైనా ఉంటుంది కదా కలిసినప్పుడు ఏం చేసడానికి. బా రియల్గా నేను ఇంతమంది స్టూడెంట్స్కి చేసినటువంటి మహాపుణ్యం వల్ల నేను ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని తెలుసుకోగలిగాను. నా జన్మ ధన్యమైపోయి ఇంతమంది యోగేశ్వర్లు జనరల్ అంటే మా మిస్సెస్ అని అంటే మా ఇంట్లోనే ఎక్కువగా అక్కడ ఎస్ఆర్ నగర్లో వీళ్ళందరూ జిన్ పాయింట్లు వేసుకొని వస్తున్నాయన్న అట్లా అవుతా వాళ్ళే ఆ రకంగా ఉంటుంది. గుప్తంగా ఉండరు, నీకు తెలియదు, అంతర్గతంగా ఉంటుందమ్మా. ప్రతిసారి ఇంటికి వస్తే ప్రతిసారి తీసుకుపోయి లోపల దాచుకుంది, సార్ని చూసిపోయి లోపల దాచుకుంది మొత్తం. ఇంత డొనేషన్ రాలేదు. ఎక్కువగా ఎస్ఆర్ నగర్ కేర్ సెంటర్తో చాలా అనుబంధం ఏర్పడి ఎక్కువగా పిరమిడ్ దానికి ధ్యాన ప్రచారానికి ఎక్కువ ఉపయోగపడ్డది నాకు. మంచి నేను ఆల్రెడీ ఒక ప్రొజెక్టర్ కొనుక్కున్నాను, ప్రతి దగ్గర పౌర్ణమి ధ్యానానికి దానికి ఉంటాడు, మంచి పవర్ఫుల్ ప్రజెంటేషన్, సైంటిఫిక్గా అందరు మామూలుగా స్పీచెస్ ఇస్తున్నారు. మనం ఒక మార్గాన్ని ఎన్నుకోవాలి. సార్ అన్నాడు, సార్ నీకు ధ్యాన జగత్ ఇస్తున్నప్పుడు ఏం చేస్తావు చీపో అన్నాడు. సార్ ధ్యాన జగత్ అంటే ఏం సార్, త్రూ ఛానల్ ద్వారా మొత్తం ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతుంది, అంతే. ఏం కనిపెట్టినవే అని అంటాడు. కరెక్టే సార్, మరి మీ శిష్యులు అది కనిపెట్టకపోతే ఎట్లా? దాని బేస్డ్ ఫస్ట్ అప్రిషియేట్ చేశాడు. ఏంటంటే సంఘం శరణం గచ్చామి, ధ్యానం శరణం గచ్చామి. డిగ్రీ స్టూడెంట్స్కి ఎంబీఏ వాళ్ళు అవుట్ గోయింగ్, నువ్వు ఆల్రెడీ
చేసేసినప్పుడు ఎంబీఏ అంటే ఆల్రెడీ మంచి మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటాయి కదా వాళ్ళు. 250 మంది వాళ్ళు ఎంబీఏ స్టూడెంట్స్కి ప్రదీప్ వచ్చాడు, సుబ్బారావు గారు వచ్చాడు, తర్వాత భక్తి ఛానల్ వీళ్ళందరూ వచ్చిన తర్వాత చేసినంటే సంఘం శరణం గచ్చామి ధ్యానం ద్వారా సంఘమే మనకు శరణ్యం. సంఘానికి సేవ ఎవరు వచ్చినా కూడా సంఘానికి సేవ చేయాల్సిందే. సో నువ్వు నేర్చుకున్నటువంటి ఇక విద్య అనేది నువ్వు ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ కావచ్చు ఎన్నో రకాల అన్నిట్లలో వెళ్తారు. మీరు పోయినప్పుడు ధర్మం తప్పకుండా మెడిటేషన్ చేసి వచ్చిన ఈ ఆత్మజ్ఞానాన్ని నువ్వు కేవలం ఒక మామూలు పర్సన్ ఉంటాడు, వాడు లంచాలు తీసుకుంటాడు, అది అయిపోతాడు, వాడు ఎంత డిమోరలైజ్ అయి ఉంటాడు. నీ యొక్క బిహేవియర్ తెలుసు. దానివల్ల వాళ్ళు 40 minutesలో చాలా మంది మీకు ఆ లైవ్ వీడియో ఎప్పుడైనా పంపించేస్తాను వచ్చింది. ఓకే సార్, తర్వాత మీరు మెయిన్గా సమాజంతో చాలా ఇంటరాక్షన్ ఉంటుంది మీకు. ఎస్ డెఫినెట్లీ. ఒకవైపు పిల్లలు, అవును, ఒకవైపు పేరెంట్స్, ఎస్, ఒకవైపు టీచర్లు, ఎస్, ఒకవైపు డ్రైవర్లు, స్టాఫ్, అట్లా ఒకవైపు యూనియన్ వాళ్ళు కూడా, యూనియన్ వాళ్ళు మొత్తం స్టూడెంట్ యూనియన్ వాళ్ళు, తర్వాత పొలిటికల్ పార్టీలు, పొలిటికల్ పార్టీస్ కూడా మీకు చాలా ఎక్స్ట్రాడినరీ అనుబంధం ఉంటుంది. ఈ సమాజాన్ని మీరు చూశారు. ఎస్. ఇటువైపు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అన్న సమాజం, ఎస్, ఇటువైపు చూశారు. అవును. మీకు ఇక్కడ లేనివి ఇక్కడ కనిపించేవి ఏంటి? జనరల్ ఒకటే సార్, అక్కడ ఏంటంటే అక్కడ ఈర్ష్య, ద్వేషము, కక్ష. ఈర్ష్య మెయిన్. అబ్బా వీడు ఇన్స్టిట్యూషన్ పెట్టిండు. పేరెంట్స్ కూడా ఉంటుంది కదా, అబ్బా ఈ సార్ బాగా బిల్డింగ్ కడతాను, ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంత అమౌంట్ వస్తుందో, మంచి కార్లో తిరుగుతున్నాడు అని చెప్పి పేరెంట్స్ కూడా కొద్ది దాంట్లో లీడర్గా తయారయ్యి సార్ మా పిల్లలని ఫీజు తక్కువ చేయి, వాడు వచ్చి కొంచెం డొనేషన్ ఇవ్వండి సార్. అంటే ఇక్కడ కేవలం కండిషనల్ ఈర్ష్య, ద్వేషం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో అనంతమైన ఆనందము ఎంతో. వాళ్ళ ఎక్కువ నేను ఎస్ఆర్ నగర్లో మంత్లీ వన్స్ 200-300 మంది పిలిపించేసి మా ఇంట్లో భోజనం పెట్టడము, మా మిస్సెస్ ఉండకపోతే వేరే వాళ్ళని అపాయింట్ చేసినాం, చేసి ఇచ్చేసేసి మంచిగా మెడిటేషన్ చేయించడము, భోజనం పెట్టడం, భోజనం పెట్టడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం. ప్రతి దాంట్లో ఒక పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసి మొదలు పెట్టినాం. ఏదైనా అకేషన్ అయిందనుకోండి, బంధువులను పిలవట్లేదు, ఓన్లీ పిరమిడ్ మాస్టర్. ఎందుకంటే నాకు అదృష్టం ఏంటంటే ఎదురుగానే ఉంది సెంటర్, మా ఇంటి ఎదురుగా జస్ట్ 100 yardsలో సెంటర్. అద్భుతమైన ఎస్ఆర్ నగర్ కేర్ సెంటర్ అంటే హైదరాబాద్లో అద్భుతమైనటువంటి కదా. దాంట్లో పత్రి గారు ఏమంటుంటారు మిమ్మల్ని కలిసినప్పుడు మాస్టర్జీ ఎలా ఉన్నామంటాడు అంటే, సార్కి ఏంటంటే ఆయన చెప్పాను కదా, ఈజ్ అ వరల్డ్ ఫేమస్ సైకాలజిస్ట్. ఆయన అద్భుతమైనటువంటి ఫస్ట్ సైకాలజీ కాన్ఫరెన్స్ జరిగింది హైదరాబాద్లో. జరిగినప్పుడు ది వరల్డ్ ఫస్ట్ సైకాలజిస్ట్ ఈజ్ అ శ్రీకృష్ణ. అవునా? శ్రీకృష్ణుడు ప్రపంచానికి ఆది గురువు ఫర్ ది సైకాలజీ. హౌ? ఆయన ఆల్రెడీ ఇది ఇమాజిన్ ఈజ్ క్యారెక్టరైజేషన్ ఎక్కడ ఎవరు చేసి ఉంటుంది కదా. సో 100% వాళ్ళు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ అది. శ్రీకృష్ణుడే ప్రపంచానికి ఆది మూలమైనటువంటి యొక్క గ్రేట్ సైకాలజిస్ట్. నా ఉద్దేశంలో నేను అయితే సైకాలజీ స్టూడెంట్గా పత్రి గారు, బ్రహ్మర్షి పత్రి గారు మహా అద్భుతమైనటువంటి యొక్క తత్వవేత్త, సైకాలజిస్ట్. సార్, తర్వాత ఎడ్యుకేషన్ సిస్టంలో మెడిటేషన్ అన్నది ఇంప్లిమెంట్ చేయడం వల్ల మీ ఇన్స్టిట్యూషన్లో మీ పిల్లల్లో ఎట్లాంటి మార్పులు వచ్చాయి? రైట్, ఓకే. ఫస్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్లో స్కూల్ లెవెల్లో ఆల్మోస్ట్ 10th class ఇస్ ద మెయిన్ టార్గెట్. ఆ 10th class పిల్లలకి మీకు ఆల్రెడీ ఏంటంటే 10th class పిల్లలు కొద్దిమందికి నార్మల్గా వాడు ఉన్నప్పుడు ఏంటంటే ర్యాంక్లో వాడు చదువుతూనే ఉంటాడు. ఆ మైండ్ ఎగ్జాస్ట్ అయిన తర్వాత కాన్సన్ట్రేషన్ ఎక్కడ? 30% స్టూడెంట్స్కి కాన్సన్ట్రేషన్ అసలు ఉండేది కాదు. మొత్తం వాళ్ళని ఐడెంటిఫై చేసినాం, ఒకసారి గ్రూప్ మొత్తం టోటల్ చేసినాం, వాళ్ళని ఐడెంటిఫై చేసేసి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించాం. అమ్మ వీళ్ళకి మీరు మంచి బ్యాలెన్స్ డైట్ ఒకటి ఇవ్వాలి, మేము ఇక్కడ ఒకటి నేర్పిస్తున్నాం, ఇది మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయాలి, చెప్పండి సార్ అని అంటారు. ఈ అబ్బాయి ఏం లేదు, ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేపాలి, ముఖం గడ్డ గడిపించి గ్లాస్ వాటర్ తాగి ఇట్లా కూర్చుని బట్టి బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్. దీంతో ఏమైంది సార్ అండి, దీంతో మైండ్లో మొత్తం శక్తి వచ్చేసి వాడు ఇట్లా బుక్ చదవగానే మొత్తం వచ్చేస్తుందమ్మా అని చెప్పి వివేకానంద రెఫరెన్స్ ఇచ్చి చూపాడు. వివేకానందుడు ఇట్లనే మెడిటేషన్ చేసి అప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి రాల్సి ఉంటుంది కదా, చేసేసిన తర్వాత ఈ రకంగా వచ్చిందమ్మా వివేకానంద ఉండేది. తర్వాత ఈ రకంగా మొత్తం బ్రహ్మర్షి పత్రి గారు కాబట్టి కేవలం కాన్సన్ట్రేషన్, ఏ దేవుని చూసుకోవద్దు, ఏది లేదని. ఓకే సార్, ఆ 30 members పేరెంట్స్
కంటిన్యూగా సార్ మేము లేపించి నువ్వు చదివించాల్సిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు, ఇది చేస్తే చాలు అంతే. 10 minutes వాడు మెడిటేషన్ చేసినప్పుడు పక్క కూర్చో, లేదా నువ్వు కూడా చెయ్యి. సార్ నేను కూడా అవి చెప్పి చేసిన తర్వాత ఏంటంటే వాళ్ళ పేరెంట్స్లో మంచి 10th క్లాస్లో ఎట్లా రావాలి, ఊకే ట్యూషన్ మాస్టర్స్ పెట్టి ఇవన్నీ బాధపడడం కంటే ఇది బెస్ట్ అమ్మని చెప్పి చెప్పేసిన. అట్లా 10 members ఆ 30 members మెడిటేషన్ చేయించి తర్వాత వాళ్ళ లోపల కాన్సన్ట్రేషన్ డెవలప్ అయిన తర్వాత ఎక్కువ పెరిగింది. వాళ్ళు స్టడీ అవర్స్ వాడు ఏంటంటే కాన్సన్ట్రేషన్ పెరిగింది వానికి. స్టడీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెరిగినప్పుడు ఎక్కువ బుక్స్ అవకాశం వస్తాయి, ఆటోమేటిక్గా వర్క్ వచ్చేస్తుంది. తల్లిదండ్రులు కూడా సార్ మా కొడుకుతో చేతనే మేము కూడా చేసిన ఏదో మంచిగా అనిపిస్తాను సార్, చేయండి అమ్మా మీరు కూడా అంటే వాళ్ళు డైరెక్ట్ ఏంటంటే ఇది చేయండి అని అంటే పేరెంట్స్కి ఏంటంటే ఏర్పడకుండా చెప్పాలి. ఇదేదో అది అని చెప్పినాం అనుకోండి, ఆటోమేటిక్గా ఆ రకంగా మేము ధ్యాన ప్రచారాన్ని ఏర్పడకుండా వాళ్ళ ప్రొఫెషనల్ ఇంక్లూడ్ చేసేసి చెప్తూ సార్ వచ్చినప్పుడు వాళ్ళు పిలిపించేది. పేరెంట్స్ కూడా సార్ వరంగల్కి చాలా సార్ 2 సార్లు వచ్చాడు మన స్కూల్కి. వచ్చిన తర్వాత ఒకసారి పిలిచాడు, సుధాకర్ ఒకటి గ్రేట్ ఆపర్చునిటీ ఇస్తాను నీకు, అంతకుముందు జానదేకి ఇచ్చిన 2-3 షార్ట్ ఫిల్మ్ చేసి మంచిగా సక్సెస్ అయినా పర్లేదు, ఓకే అప్రిషియేట్ చేశాడు. వరల్డ్లో ఇంతవరకు ఎవరికి అవకాశం ఇవ్వలేదు, పిరమిడ్ మెడిటేషన్ రూమ్ స్కూల్లో నీకే ఇస్తాను ఫస్ట్, థ్యాంక్ యూ సార్. ఎప్పుడు వస్తారంటే అది 16th August. ఇక్కడ మనం మహాపిరమిడ్ పునః ఇనాగ్రేషన్ అయిపోయింది కదా, తెల్లారే ఇంత పెద్ద కార్యక్రమం ఇది. నెక్స్ట్ డే అంతే అది కంప్లీట్ అయిపోయింది. సుధాకర్ ఎక్కడ పట్టుకోండి రేపు నువ్వు వరంగల్ వెళ్ళేదని చెప్పి సెర్చ్ చేపిస్తాను నా గురించి. రాగానే ఏ మాస్టర్ మార్నింగ్ 10 o'clock ఉంటాను మీ స్కూల్ అని చెప్పాడు. ఓకే సార్. అప్పటికే సుబ్బారావు మేము రమణ అందరం కలిసిపోయి రూమ్ మొత్తం సెటప్ చేసేసినాం, అన్ని మొత్తం మెడిటేషన్ రూమ్ తయారు చేసినాం పిల్లలకి స్కూల్లో కంపల్సరీ. అంతకుముందు మామూలుగా పోయి చేస్తున్నారు క్లాస్ రూమ్లో. అప్పుడు పిరమిడ్ మెడిటేషన్ రూమ్ చేసాం. ఆ పిరమిడ్ మెడిటేషన్ రూమ్ చేసిన తర్వాత పిల్లలకి టైటిల్ లాంచ్ చేసేసి దాన్ని ఇనాగ్రేట్ చేసేసాడు. సో కంటిన్యూగా ఈవెన్ దాంట్లో పిరమిడ్ మెడిటేషన్ రూమ్లో పేరెంట్స్ వచ్చిన ఎవరైనా మామూలుగా చుట్టుపక్కల మనకేనంటే సార్కి అత్యంత ప్రాణమైన శిష్యుడు ఉన్నాడు, గత 30 ఏళ్ళ నుంచి ఉన్నట్టు ఆయన వరంగల్. ఆయన ఏది మామూలుగా కమ్మరి. సో మన స్కూల్కి దగ్గర చాలా నియర్గా ఉంటాడు ఆయన. ఆయన ఏం చేసిండు, మా ఈ పిరమిడ్ మెడిటేషన్ రూమ్ని వీళ్ళ ధ్యాన ప్రచారానికి ఉపయోగించుకోండి. ఓకే, నో ప్రాబ్లం. ఎక్కువ సండేస్ పేరెంట్స్ని తీసుకురావడము, వాళ్ళని తీసుకొని రావడము, ఆయన ఎక్కువగా దాన్ని అట్లా ఉపయోగించుకోండి ఆయన చేసేస్తానంటే. సో డిగ్రీ లెవెల్లో వచ్చినప్పుడు మీకు ముందే చెప్పాను కదా నేను. అవును సార్, మీ ఇన్స్టిట్యూషన్లో కాకుండా వేరే ఇన్స్టిట్యూషన్స్లో కూడా చెప్పేవాళ్ళు? వేరే ఇన్స్టిట్యూషన్ డెఫినెట్గా వెళ్ళలేదు. ఎట్లా వెళ్ళలేదనంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి వాళ్ళకి ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనే సబ్జెక్ట్తో వాళ్ళ లోపలికి వెళ్ళేది. వేరే ఇన్స్టిట్యూషన్కి వెళ్ళిన తర్వాత సబ్జెక్ట్ ఇది చెప్పేది కాన్సన్ట్రేషన్. ఫస్ట్ బాబు ఏదైనా సక్సెస్ అవ్వాలంటే కాన్సన్ట్రేషన్ చాలా అవసరం. కాన్సన్ట్రేషన్ లేకుండా చదువు అసలు రానే రాదు. కాన్సన్ట్రేషన్ ఓన్లీ మెడిటేషన్ ద్వారా మాత్రమే వస్తుంది, దానికి ఆల్టర్నేటివ్ లేదు. చేసేస్తూ ఇంటర్మీడియట్ అంటే స్టూడెంట్స్ అన్న ఇంటర్మీడియట్ అప్పుడే డిగ్రీకి వస్తాడు, డిగ్రీకి వచ్చేస్తాడు. వెళ్ళిన చేస్తే వచ్చిన తర్వాత మీకు ఆల్రెడీ కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ప్రొఫెషనల్ ట్రైనింగ్ మీకు 100% ఒక అద్భుతమైన ఎంప్లాయీగా తయారు చేసి సమాజానికి అందిస్తున్నారు బాబు. మేము ఇచ్చినటువంటి టైం టేబుల్లో కంపల్సరీ యూ హ్యావ్ టు డూ ద మెడిటేషన్. మెడిటేషన్ అంటే ఏం లేదు, కంపల్సరీ ఈ రకం చూసేస్తేనే ఓకే సార్. ప్రారంభానికి మన ముందు డైలీ ఇందుగా ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేసేసి నువ్వు ప్రాక్టీస్ చేయి. స్టడీ కంటే ముందు రైట్ 15 minutes. యాక్చువల్గా 20 years ఉంటాడు వాడు. 15 minutes అంటే తర్వాత వాడే ఉంటుంది. ఆ రకంగా దాంతో పాటు ఫ్యాకల్టీ కూడా అంటే అప్పుడు మాకు ఫ్యాకల్టీ కూడా నా మాట ఎందుకు వినవాలంటే మా దగ్గర మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎంఫిల్ అండ్ పిహెచ్డి ఉండేది కాబట్టి వాళ్ళు కూడా స్టూడెంట్స్ ఉండేది నా దగ్గర. అన్ని ప్రైవేట్ స్కూల్స్లో, కాలేజెస్లో, డిగ్రీ కాలేజెస్లో, పీజీ కాలేజీలో, ఈవెన్ స్కూల్స్ ఉన్న టీచర్స్ అంతా టీచర్స్ ఏమో బీఈడీ చేయని బీఈడీలు ఉండేవాళ్ళు, ఎంఈడీ చేయని ఎంఈడీలు ఉండేవాళ్ళు. ప్రతి గవర్నమెంట్ స్కూల్ నా టీచర్ ఉండేది కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళేది. ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే చాలా మంచి బాగా రిసీవ్ చేసుకునే వాళ్ళు. గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి టీచర్స్కి, పిల్లలకి ఓకే ఎక్కువ గవర్నమెంట్ స్కూల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసిన. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, స్టాఫ్ అంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఎవ్రీ సాటర్డే సండే నా దగ్గరకు వచ్చేవాళ్ళు. తప్పదు వాళ్ళు. ఎక్కువ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అంటే రీసెర్చ్ మెథడాలజీ. నా సబ్జెక్ట్ నేను పిహెచ్డి చేస్తే నాకు బాగా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే రీసెర్చ్ మెథడాలజీ. అది మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అది, రీసెర్చ్. ఆ సబ్జెక్ట్ నేను వాళ్ళకి 2 hours క్లాస్ తీసుకునేది. దాంట్లో దేని మీద రీసెర్చ్?
రీసెర్చ్ అంటే సపోజ్ వాడు ఏది ఎంఏ ఎకనామిక్స్ ఉన్నాడు, రీసెర్చ్ గవర్నమెంట్ హౌ టు డ్రాప్ అవుట్స్ ఇన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇన్ రూరల్ ఏరియాస్. గ్రామీణ ప్రాంతాల లోపల డ్రాప్ అవుట్స్ ఎందుకు అవుతాను ఎడ్యుకేషన్లో, ఎట్లా మరి దీన్ని ఎట్లా సర్దిద్దాలనేది టాపిక్, రీసెర్చ్ టాపిక్ అది. దాని మీద రీసెర్చ్ దాకా వెళ్ళి ఈవెన్ గ్రామీణ ప్రాంతాల లోపల పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళ డ్రాప్ అవుట్స్ అంటే అవన్నీ మేము ఇచ్చిన రిపోర్ట్తోని గవర్నమెంట్ చాలా స్కీమ్స్ అవన్నీ చేసేసి కలెక్టర్కి ఇస్తే ప్రైమరీ ఎడ్యుకేషన్లో రూరల్ ఏరియాస్లో గవర్నమెంట్ స్కూల్స్లో డ్రాప్ అవుట్స్ ఉండకుండా ఏం చేయాలి అనే దానికి మేము రీసెర్చ్ చేసేసి ఆ రీసెర్చ్ టాపిక్ వాళ్ళకి ఇస్తే కొంత మాడిఫై చేసేసి SCRT వాళ్ళు స్టేట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళకి కూడా కొంత చెప్పించేస్తే ఓకే పిల్లలకి మధ్యాహ్న భోజనం పెట్టాలి. ఈడు వరకే ఉంది ఉంటుంది కదా, చేసినప్పుడు మధ్యాహ్నం భోజనం పెట్టాలి, బుక్స్ ఫ్రీ ఇవ్వాలి, పేరెంట్స్కి ఏదన్నా కొంచెం ఇస్తే పిల్లల్ని ఇక్కడ వదిలేస్తారు అనే ఇంటెన్షన్తో ఆ రకం కూడా అట్లా రీసెర్చ్ చేసుకుంటూ వచ్చినాం. అంటే అప్పుడు ఇంకా మెడిటేషన్కి రాలే ఆ టైంలో. వచ్చిన తర్వాత మామూలుగా ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లలో ఇంత డీప్ రీసెర్చ్ ఏం లేదు, పిల్లలకి వెళ్ళేది, పిల్లలకు మంచి చేపించేసేది, వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చేది, పిల్లలకు మంచి ట్రైనింగ్ లాగా మామూలుగా క్లాస్ ల్యాబ్ చేసేసి మెడిటేషన్. టీచర్స్కి ఎక్కువ, ఎందుకంటే మనం మంచి రెస్పెక్ట్ ఇచ్చేది, మాకు ఆల్రెడీ B.Ed అండ్ M.Ed అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ రంగాలు ఆల్రెడీ ఉంది కాబట్టి ప్రధాన నేను ఎప్పుడైనా సార్ దగ్గరికి MPhilకో PhDకో దానికో దీనికో వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి అట్లా రెస్పెక్ట్ ఇచ్చేవారు నాకు. అవసరం పడుతుంది దాంతోనే హెడ్ మాస్టర్స్ అంతా కొంత అందులో ఎవరో ఒకరు మా స్టూడెంట్ ఉండేవారు. ఇట్లా వస్తున్నచ్చే వెళ్ళి కొంతమంది చెప్పకుండా వెళ్ళలేదు వాళ్ళ దగ్గరికి, వెళ్తే రిసీవ్ చేసుకునే వాళ్ళు. చేసేసిన తర్వాత మంచి మెడిటేషన్ వాళ్ళకి ఏదో వచ్చింది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో తిరుగులేదు మీకు? తిరుగులేదు సార్, ఏడికైనా పలకరిస్తారు, ఏడవైనా పలకరిచ్చేసేస్తాము. తర్వాత ఏంటంటే అంటే అంతకు ముందేమో కేవలము కండిషనల్ నాకేం లాభం వస్తుంది అక్కడ పోయి పని చేస్తే అనేది ఆలోచించేది నేను. అదేలే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి వచ్చిన తర్వాత సొసైటీ ఈజ్ ద మెయిన్. అక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఆనందము అప్పుడు లేదు. అప్పుడు డిసప్పాయింట్మెంట్ ఉండేది, ఎందుకంటే అడిగిపోతే స్టూడెంట్స్ రాలేదనుకోండి డిసప్పాయింట్మెంట్ ఉండేది. ఓకే, తర్వాత అసలు మీకు ఈ స్పిరిచువల్ మీరు ఎంతసేపు రోజు ధ్యానం చేసేవాళ్ళు? నేను ఆల్మోస్ట్ ఆల్ అంటే కొంచెం స్పిరిచువల్ బ్యాక్డ్రాప్ 1 hour. పుస్తకాలు చదివేవాళ్ళ? బుక్స్ బాగా చదివేది. బుక్స్ బాగా అంటే మాకు సంబంధించిన ఎక్కువ అంతకుముందు వివేకానంద ఇది చేసేసి బుక్స్ అవి చదివేవాళ్ళము. వివేకానంద బుక్స్, కర్మయోగము, భక్తి యోగము, రాజయోగము, ఇవన్నీ బుక్స్ చదువుతుండేది. సో తర్వాత వచ్చిన తర్వాత ఎక్కువ ఓషో బుక్స్ ఎక్కువగా అంటే చదివేది. అలా 3 మామూలుగా అందమైన జీవితం, విద్యతో మనం నేర్పుతున్నది ఏమిటి, గతంతో తెగదెంపులు, 3 బుక్స్ ఎక్కువగా నన్ను ప్రభావితం చేసినాయి. అవునా? ఓషో బుక్స్ ఎక్కువ, ఎందుకంటే ఆయన కూడా సైకాలజిస్ట్ కదా, ఈజ్ ఆల్సో సైకాలజీ. అంటే సైకాలజీ తెలిసిన వాళ్ళు ఏ రంగంలో కూడా సక్సెస్ అవుతారు. అవునా? సైకాలజీ సబ్జెక్ట్ స్పిరిచువల్కి వచ్చినా కూడా అంటే ఇదే ఉంటుంది కదా, ఆత్మసాక్షాత్కారం అనే సబ్జెక్ట్ అనేది సైకాలజీలో ఆల్రెడీ ఉంటుంది. దాన్ని కాంప్రహెన్సివ్ పర్సనాలిటీ అంటారు. ఆత్మసాక్షాత్కారం అంటే ఏంటంటే దేనికి బాధ సైకాలజీ స్టూడెంట్కి దానికి సైకాలజీ డీప్ సైకాలజీ చేసిన వాళ్ళకి ఫీలింగ్ ఉండదు ఎదుటి వాళ్ళకని. అంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ స్టడీ చేస్తుంటారు. రజనీ నవకాంత్ గారు ఎలా ఉంటారు, ఓకే నీ తగ్గట్టుగానే ఉంటారు వాళ్ళు. ఓకే, నువ్వు తిట్టినా బాధపడ, నన్ను నవకాంత్ గారిని తిట్టి రియాక్ట్ అవ్వడు, అక్కడ తిట్టాడు నవకాంత్ నో ప్రాబ్లం. నవకాంత్ మా ఫ్రెండ్, ఆయన ఫ్రెండ్ కాబట్టి ఇంకెవరు తిడతారు అంటే దేనికి రియాక్షన్ ఉండదు. సైకాలజీకి స్పిరిచువాలిటీ చాలా దగ్గర సంబంధం ఉంటుంది. వాళ్ళు ఈజీగా అట్రాక్ట్ అయ్యారు. నేను ఎక్కువగా దీనికి మంచి చాలా అంటే బాగా క్లోజ్గా ఉండి దీన్ని బాగా అడిక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే దట్ ఈస్ ద రీజన్. అంటే అప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో అసలు లేనలేదు సబ్జెక్ట్ అది. మెడ్రాస్ యూనివర్సిటీకి వెళ్ళి కనీసం వీక్లీ వన్స్ వచ్చేవాను నేను. అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్ రీసెర్చ్ సైకాలజీ సబ్జెక్ట్ రిలేటెడ్ కాబట్టి అట్నే కంప్లీట్గా చేసుకొని అటు నుంచి ఇటు వచ్చేసేసాను. అంటే మొత్తానికి ఎడ్యుకేషన్ లైన్లోనే రీసెర్చ్ దాంట్లోనే మొత్తం చేసేస్తూ ఇటు వచ్చాను. వచ్చిన తర్వాత కూడా ఇక్కడ చాలామంది ఎంతోమంది మహానుభావులు మన పిరమిడ్ మాస్టర్స్ గ్రేట్ ఆనందం చేసిన తర్వాత అది చేయడము. అక్కడ ఒక పక్క మీకు ఏం నచ్చింది పిరమిడ్ మాస్టర్లో బాగా? పిరమిడ్ మాస్టర్స్లో నచ్చని వాళ్ళలాగా నచ్చని గుణం ఏముంటుంది? ఫస్ట్ వాళ్ళు ఆనందంగా ఉంటారు, మంచిగా ఫ్రెండ్లీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, నెగిటివ్నెస్ ఉండదు. పిరమిడ్ మాస్టర్ నెగిటివ్నెస్ అసలు ఉండదు కదా, ఫ్రెండ్లీగా మాట్లాడతారు, వాళ్ళకి ఏం కావాలంటే తీసుకుంటారు, మనకు కావాలంటే ఇస్తారు, మోర్ అఫెక్షన్ ఇస్తారు ఫస్ట్ వాళ్ళు.
సరే అని ఉంటుంది కదా, మోర్ అఫెక్షన్ ఇస్తారు, తర్వాత ఏం చేసి ఉంటుంది కదా, ఆ రకమైన సిచ్యువేషన్లో సో పిరమిడ్ మాస్టర్స్ ద్వారా ఫస్ట్ ఏంటంటే వాళ్ళు మన సోల్ రిలేషన్ అది. అంటే వాళ్ళు ఆల్రెడీ ఆ సోల్ రిలేషన్స్ మంచి పవిత్రాత్మలు ఇక్కడ దాకా వస్తాయి. పిరమిడ్ మాస్టర్గా వచ్చిండంటే చాలా ఎన్లైట్ అయ్యి అంతకుముందు ఎన్ని రకాల బాధలు పడ్డాడో అంతలేదు, కానీ ఆ రకంగా వచ్చి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ రకంగా ఇక్కడ ఏంది సోల్ రిలేషన్, ఇక్కడ ఏది ఉండదు ఒక పవిత్రమైనటువంటి ఫ్రెండ్షిప్. అట్లా అందరి లోపల 99%, 100%. సైకాలజీ కూడా ఒక సబ్జెక్ట్ టచ్ ఉంది కాబట్టి కొంత ఏమైనా నెగటివ్ హంసలాగా పాలన మాత్రమే తీసుకొని నిలువేయడం మొత్తం. రైట్. తర్వాత సార్ అసలు మీరు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో అంత బిజీగా ఉన్నారు, ఎస్ సక్సెస్ఫుల్ పర్సన్ అవును సార్, సొసైటీలో, అవును. సినిమాలు తీయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది? అసలు యాక్చువల్గా ఏదంటే చిన్నప్పటి నుంచి బాగా యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. అవునా? సినిమా అంటేనే అసలు భయంకరంగా నేను చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. 1980లోనే అంటే మామూలుగా ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే ఓకే ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే ఆల్మోస్ట్ ఆల్ సినిమా రంగంకి వెళ్ళి ఇప్పుడు ఈ నవేడేస్ సినిమాలు ఎలా వస్తున్నాయో మీకు తెలుసు బాగా. మరి కొంచెము ఇప్పుడు మనం ఆల్రెడీ కొంచెం కొద్దిగా గొప్ప మన దగ్గర ఒక కాంప్రహెన్సివ్ పర్సన్ ఎంటర్టైన్మెంట్ ఉంది కదా, మరి మనం ఎటువంటి సినిమాలు తీయాలి? సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉండేది, బాగా ఇంట్రెస్ట్ ఉండేది. యాక్టింగ్ చాలా చిన్న చిన్న క్యారెక్టర్ చేసేసినా కూడా నాకు ఆల్రెడీ వచ్చేటువంటి ఒక ఫార్మేట్. నేను యాక్టింగ్ కూడా చేసిరా? చిన్న చిన్న వాటిలో చాలా యాక్టింగ్ చేసి నా ఫిల్మ్లో నేను చాలా మంచి మెయిన్ రోల్. మీ ఫిల్మ్లో కాదు ఇంతకుముందు అంత వేరే ఫిల్మ్లో కూడా చేసినా కానీ అంత బాగా పాపులర్ ఎవరు ఇస్తాడు మనకు? పాపులర్ ఇవ్వరు, పాపులర్ అవేది క్యారెక్టర్స్ ఇవ్వరు. చేసేస్తే మామూలు బ్రహ్మానందం గారు బాగా ఫ్రెండ్ మనకి. అవునా? బ్రహ్మానందం గారు చాలా మంది ఎట్లా బ్రహ్మానందం గారు వాళ్ళ బాబు మన దగ్గర బీబీఏ చేసేవాడు. బీబీఏ చేసినప్పుడు అట్లా ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అధినేతగా నన్ను ఒకసారి వాళ్ళ ఇంటికి పిలిచాడు బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారు ఇంటికి పిలిచిన వెంటనే వాళ్ళు చాలా మంది అబ్బా మా మేనేజ్మెంట్ వాళ్ళు అందరూ నన్ను తీసుకోండి అంటే లేదా మా దగ్గర పేరెంట్ ఆయన, అందుకే పిలిస్తే వెళ్ళాను. నేను చేసిన తర్వాత ఆయన చెప్పాడు ఇది చేయడానికి, ఇట్లా మా గౌతమ్ చూస్తుంటే సార్ కొంచెం హెల్ప్ చేయండి, కొంచెం క్లాసెస్కి ఎక్కువ రాలేడు, వాడు యాక్టింగ్ కోసం నేర్చుకుంటాడని చెప్పాను అతను. నో ప్రాబ్లం సార్, మేము వీల్ మేనేజ్ అటెండెన్స్, ఇబ్బంది ఏం లేదు, మీకు హెల్ప్ చేస్తాం అని చెప్పి. సో అట్లా వచ్చినప్పుడు ఏం చేశాడంటే ఆయన ఏం సజెషన్ ఇచ్చాడంటే, నీకు ఇంత ఇంట్రెస్ట్ ఉంది కదా, ఆయనతో 2-3 సినిమాలలో యాక్టింగ్ చేయించాడు పాపం ఫ్రెండ్లీగా. అంటే మెయిన్ రోల్ కాకుండా ఆయనతో పాటు 2-3 సినిమాలు యాక్టింగ్ చేసినాం. అది అప్పుడప్పుడు వస్తుంటది కానీ అంత పాపులర్ కాదు కాబట్టి తెలియదు. ఏం సినిమాలు అవి? ఆల్రెడీ లవ్ అదేనంటే అది 2-3 ఫిల్మ్స్ మధ్య చెప్తా సార్. ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు ఫస్ట్ ఒకటి మంచి ఫిలిం బ్యానర్ ఓపెన్ చేయవా, ఆయన సినిమా మనిషి కదా, చెప్పాడంటే సంతోష్ ఫిలిమ్స్ అనే బ్యానర్ స్టార్ట్ చేసుకోమన్నాడు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మెంబర్షిప్ తీసుకోమన్నాడు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్షిప్ తీసుకోమన్నాడు. గైడెన్స్ ఇచ్చాడు. గైడెన్స్ ఇచ్చేస్తే ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్షిప్ తీసుకున్నాను. తర్వాత తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్లో కామర్స్లో అతి తక్కువ మంది ఉన్న అట్లా నేను కూడా మ్యాక్సిమం ఈ వరంగల్ ఏరియా నుంచి తక్కువ ఉన్నారు, అలా నేను ఒక్కడిని నేను ఒక్కడినే ఫస్ట్. అంతకుముందు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఎవరు లేరు. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కొద్ది మంది 3-4 ఉన్నారు కానీ ఫేమస్గా చేసినప్పుడు వచ్చింది. వచ్చిన తర్వాత తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో మెంబర్షిప్ తీసుకున్నాను, ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్షిప్ తీసుకున్నాను, ఫిలిం నగర్ కల్చర్ క్లబ్లో మెంబర్షిప్ తీసుకున్నాను. చేసేసి ఈ రకంగా దాని మీద స్టడీ చేయమన్నాడు. స్టడీ చేస్తూ ఇట్లా ఒక మంచి ఫస్ట్ మెంబర్షిప్ తీసుకోండి, మెంబర్షిప్ తీసుకొని స్టడీ అండ్ ఇండస్ట్రీ ఫస్ట్ మీ అంతా మీకు తెలుస్తుంది కాబట్టి స్టడీ చేయమన్నాడు. మంచి గైడెన్స్ ఇచ్చారు. స్టడీ చేయమన్నాడు. ఆయన షూటింగ్ పోయిన కడలు నన్ను పిలిచేవాడు. బ్రహ్మానందం గారు ఫ్రెండ్ అంటే చాలా మంచి రెస్పెక్ట్ ఇచ్చి, యూ అబ్జర్వ్, నువ్వు నాతో మాట్లాడక నేను యాక్టింగ్ చేస్తాను మర్చిపోను. ఫస్ట్ ప్రొడక్షన్ ఎలా ఉంది, కెమెరా ఎట్లా నడుస్తుంది, ఈ 24 క్రాఫ్ట్స్లో అబ్జర్వ్ చేయి. ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే నీకు అర్థమవుతుంది. ఆ తర్వాత నువ్వు సినిమా తీయచ్చు, ఈజీ అయిపోద్ది నీకు. నువ్వు ఒక మోసపోయే అవకాశం ఉండదు. కొంచెం ఏదో పైసలు ఉన్నాయి పెట్టినా ఆయన కాకుండా నువ్వు మోసపోయే అవకాశం ఉండదు. కాబట్టి ఫస్ట్ మీరు మంచి గైడెన్స్ ఇచ్చాడు. ఇస్తూ ఆయన షూటింగ్ చేసేటంటే ప్రతి దగ్గరికి నన్ను ఇన్వైట్ చేసేవాడు. చేసేస్తే బ్రహ్మానందం గారు గ్యాప్ టైంలో మాట్లాడేవారు, చాలా వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చేది. సో అట్లా వేసిన తర్వాత మంచి ఫస్ట్
ఈ ప్రపంచంలో చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ అనేది మన హైదరాబాద్ జరుగుతున్నది 20 years నుంచి. చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ బాల చలనచిత్రోత్సవం ఇక్కడ జరుగుతున్నది. చెప్పి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఒక కథ తయారు చేసిన మంచిగా సైంటిఫిక్గా. ప్రతి స్టూడెంట్ ప్రతి మదర్ మాట మాకు తెలిసింది ఏంటంటే, సార్ నా కొడుకు డాక్టర్ అవుతాడు, డాక్టర్ ఇంజనీర్, అయితే మహా అయితే కలెక్టర్, ఇంకా అయితే ఎస్పీ, ఇదే టార్గెట్ పెట్టుకుంటారు. కానీ ఒక్కరైనా కూడా నేను సైంటిస్ట్ అవుతాను సార్, కలాం లాగా మా బాబుని ఒకసారి సైంటిస్ట్గా చేసడానికి హెల్ప్ చేస్తారు ఒకరు అడిగిన లేరు అసలే. అంతేనా? లేదు. సో సైన్స్ అండ్ టెక్నాలజీ, మా కొడుకుని బుద్ధుని చేయాలా, వివేకానందుని చేయాలని చెప్పిన అన్నారు ఎవరు. ఏదైనా ఉంటుంది కదా, ఈ ఆ రకమైన వాడే తయారవుతాడు మన దగ్గరకు వస్తే. కానీ వివేకానందుడు బుద్ధుడు తల్లిదండ్రులు తయారిస్తే కారు, వానికి వాడి అవుతాడు. తల్లిదండ్రులు తయారిస్తే కారు. బుద్ధుడు వివేకానందుడు ఒక బ్రహ్మర్షి పత్రిజీ తయారు కావాలంటే వాళ్ళకి వాళ్ళే అవుతారు. బ్రహ్మర్షి పత్రిజీ గారు మొన్న ఆల్రెడీ గురు పౌర్ణమి రోజు చెప్పింది ఏంటంటే, ఆల్రెడీ కంప్లీట్ ఎన్లైటెడ్ పర్సనాలిటీగా ఉన్న తర్వాత వాళ్ళ గురువు దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఆల్రెడీ మొత్తం అప్పటికే సంగీతము బుక్స్ చదివి టోటల్లీ ఎన్లైట్. ఆయన ఎక్కడో కొద్దిగా గ్యాప్ ఉంటుంది కదా. వివేకానంద రామకృష్ణ పరమహంస ఆ శిష్య అంత ఆ రకమైన రిలేషన్స్ కాకుండా, అక్కడ వరకు రిలేషన్ లేదు వివేకానందునికి. ఆయన దగ్గర వరకు పూర్తి రిలేషన్ లేదు. శూన్యంతో వెళ్ళాడు అక్కడికి. అక్కడ ఎన్లైట్ అయ్యాడు. అక్కడ ఎన్లైట్ అయిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, సదానంద యోగి దగ్గర పోయే వరకు కూడా బ్రహ్మర్షి పత్రిజీ గారు ఆల్మోస్ట్ ఆల్ ఎన్లైట్ అడిన తర్వాత, ఇక్కడ బ్రహ్మజ్ఞానం తప్పితే ఏం దొరకదే బాబు, ఎందుకు వచ్చినా ఏమైనా ప్రాబ్లం గురించి వచ్చినావు అని అంటే, రియల్గా యాజ్ ఎ గ్రేట్ వర్డ్ అది. అంటే ఇండైరెక్ట్గా అది చేసినంటే, ఇక్కడ నా దగ్గర బ్రహ్మజ్ఞానం మాత్రమే దొరుకుతుంది, ఇంకేం దొరకదురా బాబు, ఎందుకు వచ్చి చెప్పానని అన్నట్టు సార్ చెప్పాడు ఉంటుంది కదా. సో ఆ రకంగా పోయే వరకు ఆల్మోస్ట్ ఆల్ ఎన్లైట్ అయినాడు ఆయన. ఆయన కొంచెం ఫైనల్ టచ్ కొరకు వెళ్ళాడు. దాన్ని గురువు ఇచ్చినటువంటి చిన్న ఒక మూలికను తీసుకొని ప్రపంచవ్యాప్తంగా చేసినటువంటి మహామారి చేసినప్పుడు మనం ఎంత చేయాలి ఇప్పుడు ఆయన ఉంటుంది కదా. ఇప్పుడు ఆ రోజుల్లో ఆయనే కొద్దిమంది శిష్యుల్లో కూడా చేసేసినప్పుడు మనం ఎంత ఎన్లైట్ ఉన్నాం కదా. అప్పుడు ఉన్నటువంటి పత్రిజీ గారికి ఉన్నటువంటి ఆ కండిషన్స్ ఆ సిచ్యువేషన్ కంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా మనకు మంచి స్కోప్ ఉంది. కరెక్ట్. పత్రికారి కంటే కూడా ఎక్కువ ఎదిగేటువంటి ఒక స్కోప్ కూడా మనకు ఉంది. కరెక్ట్. తర్వాత పత్రికారి ప్రోగ్రామ్ కూడా బ్రహ్మానందం గారిని తీసుకొచ్చారు కదా. వచ్చాడు. అవును, 2 సార్లు వచ్చాడు. బ్రహ్మానందం గారు మొన్న వచ్చేవాడు, కానీ అది మన ధ్యాన చక్రానికి వచ్చేవాడు, కానీ బైపాస్ సర్జరీ అయిందని. మొన్న అసలు సత్సాని గారి ప్రోగ్రామ్ పెట్టాం. సార్ వచ్చాడు, 2-3 సార్లు కలిసాడు బ్రహ్మానందం గారిని. బ్రహ్మానందం గారు సినిమా వాళ్ళతో ఒక మంచి, వాళ్ళంతా స్ట్రెస్లో ఉంటారు సార్ అన్నాడు. సినిమా వాళ్ళంతా సినిమాలు తీసి స్ట్రెస్లో ఉంటారయా, వాళ్ళకు గ్రూప్ తయారు చేయమన్నాడు. గ్రూప్ తయారు చేసాం. గ్రూప్ తయారు చేసిన తర్వాత యాక్చువల్గా అంటే ఒకసారి వాళ్ళతో జరిగేది ఉండేది, ఒక చిన్న రీజన్ వల్ల వాళ్ళకి మధ్యలో ఏదో అది సినిమా రిలీజ్ ఏదో చిన్న గొడవలు వస్తుంటాయి. ఒక్కటి మిస్ అయితే మొత్తం లింక్ అంతా పోతుంది, వాళ్ళతో ప్రాబ్లం అది. సో ఫిల్మ్ ఛాంబర్లో ఆల్రెడీ ఫిల్మ్నగర్ కల్చర్ క్లబ్లో బ్రహ్మాండంగా తయారు చేసాము. దానికి బ్రహ్మానందము, మా మోహన్ బాబు మోహన్, తర్వాత రామ్ లక్ష్మణ్ గారు అందరం ప్లాన్ చేసాం. చేసిన తర్వాత ఏదో చిన్న ప్రాబ్లం వచ్చి కొంచెం ఆగిపోయింది. అది గ్రూప్ ఉంది. సినిమా వాళ్ళకు కంపల్సరీ అవసరం అయ్యా వాళ్ళకి, ఎందుకంటే వెయిట్ చేసేసినానికి వాళ్ళు అంటే సార్ చెప్పాడు చేసేస్తే అదొకటి ఉంది ఆల్రెడీ, అది ఫ్యూచర్లో వేసి ఉంటుంటుంది. 2021 చేద్దాము. 21 వేయవలసింది, ఎందుకంటే 20లో ఆల్మోస్ట్ ఆల్ ఇదే చేస్తుంది కదా. అంటే నాకేమనిపించింది అంటే, జనరల్ చూడండి, అంటే నాకు ఒక ఇండివిజువల్ నా వ్యక్తిగత అభిప్రాయం అది. సార్ ఇచ్చినటువంటి ఒక స్లోగన్ జనరల్గా, అంటే ఇప్పుడు మాట్లాడతలేదు అంటే కూడా టెంపుల్స్ అన్నీ కంప్లీట్ క్లోజ్ అయిపోయినాయి. ఇంటి దగ్గర ఎవరికి వాళ్ళ మెడిటేషన్ చేసుకుంటున్నారు. నాన్ వెజిటేరియన్ కంప్లీట్ బంద్ అయిపోయింది. నాన్ వెజిటేరియన్ కంప్లీట్ బంద్ అయిపోయింది. నాన్ వెజిటేరియన్ వల్లనే ప్రమాదం వచ్చిందని ప్రపంచం తెలిసిపోయింది. అవును, అక్కడే పుట్టిందని. అవును, వెట్ మార్కెట్లోనే పుట్టింది. అంటే ఈ మహానుభావుడు స్లోగన్ ఆయన ప్రచారం చేసేది అనమాట. ఆల్రెడీ ఒక మేనిఫెస్టేషన్. నో డాక్టర్ నో మెడిసిన్ అన్నారు. నో డాక్టర్ ఇప్పుడు చూడండి బంద్. అందుకే ఇవ్వడానికి డాక్టర్ దగ్గర పోతున్నాడు, హాస్పిటల్స్ అని ఖాళీ ఉన్నాయి. అంటే సార్ చెప్పిన 3 ఇంప్లిమెంట్. నాన్ వెజ్లో ప్రమాదం అక్కడి నుంచి ప్రమాదం స్టార్ట్ అయింది. నువ్వు నీ లోపలనే దేవుడు ఉన్నాడు రా బాబు అని చెప్పన్నాడు. నువ్వు అవసరం లేదన్నాడు, నీవు అవసరం లేదన్నాడు. నీ లోపలనే దేవుడు ఉన్నాడు రా, ఎక్కడ పోతున్నాడు కరెక్ట్. ఎవరి లోపల దేవుడిని వాడి ఇంట్లో కూర్చొని చూసుకుంటాడు. ఇప్పుడు నో డాక్టర్ నో మెడిసిన్,
అంతకుముందు ఏం రోగాలు లేవు, రోగాలు తక్కువ అయిపోయినాయి చాలా మందికి ఇప్పుడు. అవునంట, డెత్ రేట్ తగ్గిందంట. డెత్ రేట్ తగ్గిపోయింది. తర్వాత ఆయన చెప్పినటువంటి 3 ప్రధానమైన సూత్రాలు ఇప్పుడు అక్షరాలు వచ్చే వరకు నేను ఫస్ట్లో లేదా సార్ చెప్పింది ఆటోమేటిక్గా ఇది ఏంటిది, ఏం అద్భుతం జరుగుతున్నది, అసలు ఏదో ఏంటిది ఇది కావచ్చు. నేను ఇట్లా ఉన్నా కాబట్టి నాకు వేరేవానికి అర్థం కాదు. అది వాడు ప్రాణం భయంతో ఉన్నాడు, నాకేం లేదు, నాకేం కాదని తెలుసు. నాకు ఏముంటుంది నార్మల్గా ఉన్నవి చెప్పి చేసేస్తుంది. స్ట్రాంగ్ ఇమ్యూన్ స్ట్రాంగ్ అని కాదు, మనకు తెలుసు పోయా, మనకి డోంట్ బాదర్ అబౌట్ దట్. మనకేం కాదు, 100% ఏం కాదు. అయినా కూడా బాధ లేదు, మరణం అన్నది బాధ లేదు. దాన్ని జయించున్నాం కాబట్టి. పిరమిడ్ మాస్టర్ ఎవ్రీబడి దాన్ని జయించుంటారు కదా వాళ్ళు. చావు భయం జయించున్న వానికి దగ్గర రాదు. అది ప్రాణభయంతో వాడు తప్పిస్తున్నప్పుడే ఆ భయం కొద్ది ఏదో కొత్త రోగం వచ్చిపోతాడు తప్పితే భయమే. జనరల్ ఏంటంటే ఓషో రాసినట్టు చాలా ఫిలాసఫీలో రాసిన బుక్స్లో నీ భయమే నీకు రోగం, నీ భయమే నేను చంపుతుంది. సైకలాజికల్ కాదు, సైకలాజికల్ డిజార్డర్ నీ సూక్ష్మ శరీరంలో వచ్చినటువంటి అనేకమైన మార్పులు నీ భౌతిక శరీరం ద్వారా ఎక్స్ప్రెస్ అవుతాయి. అంతే కదా. అంతే. భిక్షమయ్య గురుజీ చెప్పినట్టు ఏంటంటే సూక్ష్మ శరీరము భౌతిక శరీరం మధ్యలో ఏంటంటే అది యాక్చువల్గా ఈ రోగం ఇక్కడి నుంచి రాదు, అది లోపంచి వస్తుంది. అవును, అందరు బ్లడ్ నుంచి వస్తుంది కావచ్చు, ఇన్ఫెక్షన్ నుంచి వస్తుంది కావచ్చు, కాదు, నీ థాట్ పవర్ నుంచి వస్తుంది. ఈ చేంజ్ యువర్ థాట్ పవర్. ఆ రకమైన థాట్ పవర్ని చేంజ్ చేసేసినప్పుడు ఆటోమేటిక్ చూడండి, మనం ఒక పిరమిడ్ మాస్టర్గా మనం రియలైజేషన్ ఉంటుంది కదా, అత్యంత భయంకరమైన మాంసాహారం వల్లనే ఇంత భయంకరమైన డిసీజ్ వచ్చింది. నీలో కూడా దేవాలయం ఉంది, దాన్ని చూసుకో ఫస్ట్. నో డాక్టర్ నో మెడిసిన్, 3 పాయింట్స్. అంత దేవాలయం కొద్దిగా బతకలేరా? జరుగుతలేదు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. చూడండి, అంటే ఇది ఏదో ఒక అద్భుతమైనటువంటి దానికి ఏంటంటే ఆలోచిస్తే ఇంకెక్కువగా సార్ పర్సనల్ కలిసినప్పుడు చాలా మాట్లాడేది ఉంది పత్రి సార్తో. ఇప్పుడు ఇంత ఈ లైవ్లో మాట్లాడే కొంత డైరెక్ట్ మాట్లాడేది ఉంది, మాట్లాడతాను సార్ కలుస్తాను కదా వీడియో ఇప్పుడు వస్తుంది. ఆలోచిస్తే చేసేస్తే ఇంత అద్భుతమైనటువంటి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మహదానందాన్ని పొందుతున్నటువంటి పిరమిడ్ మాస్టర్స్ అందరూ ధన్యులు రియల్గా దీంట్లో రావడం అనేది నేను గత జన్మలో ఎప్పుడో చేసుకున్నటువంటి చాలా చాలా పుణ్య కార్యాల వల్ల దీన్ని తెలుసుకోవాలని నేను తెలుసుకున్నాను. నేను తెలుసుకున్న మెడిటేషన్. ఓకే, అయితే ఈ సినిమా పేరు ఆదిత్యనా? ఆదిత్య సార్. ఆదిత్య క్రియేటివ్ జీనియస్ అంటే జనరల్ అంటే సైంటిస్ట్. ప్రతి వాడు డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, కలెక్టర్ కావాలి, సైంటిస్ట్ కావాల్సి ఉన్నాడు వాడు. చేస్తే దాంట్లో ఏంటంటే కేవలము ఒక పిరమిడ్ మాస్టర్ ఫిలిం తీస్తే ఎలా ఉంటుందో అలాగనే ఉంటుంది. అది ఒక ఆర్గనైజ్డ్ బాయ్, తల్లిదండ్రులు లేరు, వేరే వాళ్ళ దగ్గర పెరుగుతున్నాడు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయి ఉంటాడు, వాడు వీని బాగా రిజెక్ట్ చేస్తుంటాడు. ఎక్కువ చేస్తే పెంచే వాళ్ళ రుణం తీసుకోవడం కొరకు వాడు చేసేటువంటి ప్రయత్నమే ఆటోమేటిక్గా వాడు అంత గొప్పగా అబ్దుల్ కలాం అంత జూనియర్ సైంటిస్ట్ అవార్డు తీసుకునే వరకు ఎదుగుతాడు. ఒక ఆమె ఏం చేసినా సూసైడ్, కొడుకు మోసం చేసిపోయాడు అని చెప్పి సూసైడ్ చేసుకుని ట్రై చేస్తుంది. అప్పుడు వీని చూసి రియలైజ్ అవుతుంది. ఒక 11 సంవత్సరాల అబ్బాయిని చూసి వాడు ఇన్బిల్ట్ అండ్ వన్లో స్పిరిచువాలిటీ ఉంది. ఆదిత్య క్యారెక్టర్లో ఇన్బిల్ట్ ఉంది. వాడు ఏ సమస్యను తట్టుకుంటున్నాడు, బాధను తట్టుకుంటున్నాడు. సో వాడు ఏం చేశాడంటే, అరే ఆదిత్య, నా కొడుకు మోసం చేసి నేను ఆత్మహత్య చేసి చచ్చిపోదాం అనుకున్నా, నీకు ఆల్రెడీ చిన్నప్పుడు తల్లిదండ్రులు లేరు, వేరే దగ్గర పెరుగుతున్నావు. దీనికి కథ రాశారు నేనే. కథ మీరే చేసిన తర్వాత వాడు ఏంటంటే వాడు ముగ్గురు చేరదీస్తాడు. ఒక ఫిజికల్లీ ఛాలెంజ్ కుంటెత్తిన అబ్బాయిని, గుడ్డి, తర్వాత మూగ, వీళ్ళు ముగ్గురికి వాడు షెల్టర్ ఇచ్చేసేసి రిజెక్ట్ చేస్తారు పేరెంట్స్. ఏపో మీరు ముగ్గురు చేసేస్తున్నట్టే. సో వాడు ఒక సైంటిస్ట్గా ఎదగడానికి ఇన్ని రకాల కష్టాలు పడి మొత్తం కంప్లీట్గా ఇచ్చేసేస్తే సూసైడ్ అనేది చేసుకోవద్దు. ఫస్ట్ దాంట్లో 3 ఎక్స్ట్రార్డినరీ థింగ్స్ ఉంటాయి. సమస్య వచ్చినప్పుడు సూసైడ్ చేసుకుంటే నీ అంత మూర్ఖులు లేడిగా. ఏ ఇయర్లో రిలీజ్ అయింది సార్ సినిమా ఇది? 2015 నవంబర్ 4th రిలీజ్ అయ్యి ఐజ్ ఆన్ టుడే ఇప్పటి వరకు థియేటర్స్లో అక్కడ బాగా టోటల్గా ఫస్ట్ ఈ ఫిలింకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ 100% వినోద పన్ను రాయితీ. అవునా? తర్వాత దానికి వినోద పన్ను రాయితీ ఇచ్చినప్పుడు అంతా ఐఏఎస్ ఆఫీసర్స్ చూస్తారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ది ఎడ్యుకేషన్, ప్రిన్సిపల్ సెక్రటరీ INPR, ప్రిన్సిపల్ సెక్రటరీ టు ది ఈవెన్ కమర్షియల్ ట్యాక్సెస్, మొత్తం అంతా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ సినిమా చూస్తారు దీనికి.
ఆ కమిటీ అట్లా వేస్తుంది గవర్నమెంట్. చూసిన తర్వాత మళ్ళీ ఒకరు యుగేందర్ గారు విజయవాడ చాలా పూరి జగన్నాథ్ గారికి అప్పుడప్పుడు కొంత హెల్ప్ చేస్తుంటాడట. మంచి మంచి హాలీవుడ్ నవల్స్ అయిన అతను ఈ సినిమా చూసిన తర్వాత నాకు భయం వేసింది. అది జరలేదంటే నా కొడుకుని నేను ఎట్లా పెంచుకోవాలో నాకు తెలిసిపోయింది. అంటే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ రేంజ్ నీ దానికి 100% నేను తెలంగాణ గవర్నమెంట్ వే రికమెండెడ్ యువర్ ఫిలిం టు ది 100% ట్యాక్స్ ఎగ్జంప్షన్. చీఫ్ మినిస్టర్ అప్రూవల్ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇది చేసుకుంటే కొంచెం ఆయనకు సినిమా మీద కొంచెం ఉంటుంది కాబట్టి ఆ టైంలో యనమల రామకృష్ణుడు గారు ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఉండేవాడు. సో ఇట్లా ఫైనాన్స్ మినిస్టర్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఆ స్థాయి వరకు వెళ్ళి ఇంతమంది మేధావుల యొక్క వాళ్ళతో అప్రూవల్ అయ్యి got these things. తెలంగాణ గవర్నమెంట్ ఆటోమేటిక్గా వచ్చింది. ఒకసారి అప్రూవల్ అయిపోయింది కాబట్టి తెలంగాణ గవర్నమెంట్లో ఆటోమేటిక్గా వచ్చేసేసింది. నంది అవార్డు ఎప్పుడు వచ్చింది దానికి? నంది అవార్డు 2016 అంటే అప్పుడు పెట్టారు వాళ్ళు. 15లో సినిమా రిలీజ్ అయితే 100% ఇక్కడ వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ వచ్చింది. దాంట్లో నంది అవార్డ్ ప్లస్ కేఎస్ ప్రకాష్ రావు గారు అని రాఘవేంద్ర వాళ్ళ ఫాదర్. అవును, ఆయన ప్రేమ్ నగర్ సినిమా చూస్తే తెలుస్తుంది. దాని డైరెక్టర్ ఆయన ఫస్ట్ చిల్డ్రన్స్ మూవీ తీశాడు. తర్వాత మంచి ఫేమస్ డైరెక్టర్ అయ్యాడు. ఈజ్ ఆల్సో ఆర్టిస్ట్ ఆల్సో. సో ఆయన పేరు మీద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏంటంటే ఎవరైతే మంచి అద్భుతమైనటువంటి చిల్డ్రన్స్ మూవీ తీస్తారో వాళ్ళకి గోల్డ్ మెడల్ ఇచ్చేద్దామని చెప్పి చేసేస్తే లాస్ట్కి కమిటీ దానికి గిరిబాబు గారు కమిటీ చైర్మన్, జ్యూరీ చైర్మన్. అరే ఇప్పటివరకు కేఎస్ ప్రకాష్ రావు గారి గోల్డ్ మెడల్ అవార్డు ఇవ్వడానికి ఒక పర్సన్ దొరికాడే, మా ఇంతకాలం ట్రై చేస్తున్నాం, ఒక చిల్డ్రన్స్ మూవీ చాలా బాగుంది దాంట్లో చేసేస్తాను. సో దాంట్లో ఈవెన్ సూసైడ్ మీద, చిల్డ్రన్స్ యొక్క ప్రాబ్లమ్స్ మీద, తర్వాత అద్భుతమైనటువంటి యొక్క ఫిలాసఫికల్ సజెషన్కి అనాథ అంటే వాడు శ్రీకృష్ణుడు అనాథనే, ఒక దగ్గర పుట్టిండు ఒక దగ్గర పెరిగాడు. లవకుశులు అనాథలే, వాళ్ళ దగ్గర వాళ్ళ తండ్రి దగ్గర పెరగలేదు వాళ్ళు, అయినా ఎంత సక్సెస్. వీళ్ళు అనాథలే, శ్రీకృష్ణుడు ఒక దగ్గర పుట్టిండు ఒక దగ్గర పెరిగాడు. సో కాబట్టి వై యు ఆర్ ఫీలింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, నేను అనాథను నాకు ఎవరు హెల్ప్ చేసి, యువర్ సెల్ఫ్ యువర్ సార్ చెప్పింది ఏంటంటే నీకు నువ్వే నీ కర్మకు నువ్వే బాధ్యునివి అనేటువంటి కాన్సెప్ట్ చేసేసుకొని మొత్తం మీకు ఆ ఫిల్మ్లో ఇది ఉంటుంది కదా, దాంట్లో ఆ సాంగ్స్లలో మంచి సాంగ్స్ తర్వాత అవన్నీ కూడా తీసేసి మొత్తం కంప్లీట్ చేసేసినాం సార్. దానికి పిరమిడ్ అవి టోటల్గా అవి చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీస్ ఉంటాయి కదా, ఇప్పటివరకు దాదాపుగా 8 lakh చిల్డ్రన్స్, 8 లక్షల మంది విద్యార్థులు చూశారు. ఎక్కడ థియేటర్లో అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏంటంటే ఈ థియేటర్స్కి స్టేట్ గవర్నమెంట్స్ పర్మిషన్ ఇచ్చారు. ఇస్తే వాళ్ళు కంపల్సరీ 8 to 10 ఓకే 8 నుంచి 10 గంటల వరకు కంపల్సరీ కండిషన్గా వేయాలి మొత్తం దాన్ని. సో అట్లా మనం తీసిన యొక్క కాన్సెప్ట్ని అంటే ఒక పిరమిడ్ మాస్టర్ తను ఎన్లైట్ అయ్యి ఒక ఫిల్మ్ తీస్తే నేనే కథ రాశాను, నేనే మాటలు రాశాను, నేనే పాటలు రాశాను, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, దాంట్లో మెయిన్ రోల్ యాక్టింగ్ కూడా చేశాను. చేసేస్తే ప్రపంచవ్యాప్తంగా 100 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్లో అవార్డ్స్ వచ్చినాయి. ఎక్కడ పోయినా కూడా బెస్ట్ ఫిల్మ్ లాగా వస్తుంది అది. అంటే ఏది దీని బ్యాక్డ్రాప్ ఏంటంటే ఆ విల్ పవర్తోనే ఉన్నటువంటి ధ్యాన శక్తితోని తీసిన ఫిల్మ్ అది. సో డెఫినెట్గా పవర్ ఉంటుంది. మీరే యువర్ ద ప్రొడ్యూసర్? yes, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అండ్ రైటర్. వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సార్కి వచ్చింది, నాకు కూడా వచ్చింది. 1000 ఒక సినిమా ఎన్ని రోజులు నడుస్తుంది, 100 రోజులు నడిస్తే ఎక్కువ. ఇప్పుడు ఈ కాలంలో 3 weeks కానీ 1000 days కంప్లీట్ అయిపోయింది. అలా ఎలా 1000 days అంటే కంటిన్యూగా అది రిలీజ్ అయినప్పటి నుంచి ఆ నూన్ షోస్లో ఏదో ఒక థియేటర్లు నడుస్తుంది మొత్తం. ఓకే, స్క్రీనింగ్ అవుతున్నది, కంటిన్యూగా స్క్రీనింగ్ అవుతుంది. వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆల్రెడీ మొత్తం టోటల్గా ఇవి ఫిలిం వాళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకొని 1000 days కంప్లీట్ అయిన సందర్భంగా వాళ్ళకి అప్లై చేస్తే గిన్నిస్ బుక్ అవార్డును, తర్వాత జీనియస్ బుక్ అవార్డు, సరే గిన్నిస్ బుక్ పంపించడం ఇంకా అది వచ్చేది ఉంది. సో అట్లా ఫిలిం అంటే ఒక మంచి మనం ఒక స్పిరిచువల్ బ్యాక్డ్రాప్తో ఒక గోల్, దాంట్లో ఏ అశ్లీలత లేదు. అంటే ఫిలిమ్స్ ఇలా కూడా ఉండేది. ఒక సైంటిఫిక్ ఫిల్మ్ ఒక చిల్డ్రన్స్లో మోటివేట్ చేయడానికి అతి అద్భుతమైనటువంటి ఫిల్మ్ చేసేసి ఇటు ప్రశంసలు ప్రభుత్వాల నుంచి ప్రజల నుంచి. అంటే ఒక పిరమిడ్ మాస్టర్ ఏదైనా ఒక వర్క్ చేస్తే దానికి ఎంత ప్రజాదరణ ఉంటుందన్నది నేనే ప్రత్యక్ష లివింగ్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. ఓకే, చాలామంది పిల్లలు కూడా ఎంతోమంది మోటివేట్, దాని లోపల కూడా ఇదే ఉంటుంది మొత్తం కంప్లీట్ స్పిరిచువాలిటీ ఉంటుంది, ఏర్పడకుండా ట్రావెల్ అవుతుంటుంది మొత్తం. ఓకే, సూసైడ్ చేసుకోవద్దు, ఎవడు అనాథ కాదు, నీకు నువ్వే చేసుకోవాలంతే. వాడేంది వాడికి ఎవరు సపోర్ట్ లేరు, ఆయన ఎట్లేదు కదా వాడు లాస్ట్కి జూనియర్ సైంటిస్ట్ అవార్డు వస్తారు.
వానికి ఎన్నో రకాల ఆశీష్ విద్యార్థి వెళ్ళాలంటే ఎట్లా టాప్ మోస్ట్ ఆల్ హై స్టార్ కాస్టింగ్ మొత్తం అవునా టోటల్గా వచ్చి చేసిన తర్వాత వాళ్ళ ఎవరు ఉన్నారు దానిలో? ఆశీష్ విద్యార్థి మెయిన్ విలన్, బ్రహ్మానందం గారు, ఎంఎస్ నారాయణ, సుమన్, శివపార్వతి, చాలా మంది. కమర్షియల్ ఫిల్మ్ లాగానే ఉంటుంది, కమర్షియల్ ఆస్పెక్ట్స్ మొత్తం. లేదా ఆనంద్ సినీ సర్వీస్ అవసరం ఉంటుంది మనకు మొత్తం. 10mm యారీ కెమెరా, మంచి సాంగ్స్ లో కత్తి అద్భుతం. మ్యూజిక్ డైరెక్టర్ వందేమాతరం శ్రీనివాస్ గారు. వందేమాతరం శ్రీనివాస్ గారు సాంగ్స్ ప్లస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత వచ్చింది. సో తర్వాత నెక్స్ట్ అభినవ్ ఫిలిం తీసారా? అది విక్కీస్ డ్రీమ్ అంటే నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ అంటే విక్కీస్ డ్రీమ్ 1/2 hour. అది ముంబై ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. విక్కీస్ ఒకటే కాన్సెప్టే, బాగా ప్యాంపరింగ్ చేస్తే వాడు ఎలా తయారైపోయి ఇంత దుర్మార్గంగా తయారైపోతాడు, అయిన తర్వాత తల్లిదండ్రులు ఇంత నరకాన్ని అనుభవిస్తుంటారు అనే కాన్సెప్ట్. ఇదే కాన్సెప్ట్లో 1/2 hour ఫిల్మ్ ఉంటుంది. అది చాలా షార్ట్ ఫిల్మ్ కానీ మ్యాన్ మొత్తం వీళ్ళందరూ ఉన్నారు దాంట్లో. ఆల్మోస్ట్ ఆల్ మంచి స్టార్ కాస్టింగ్ ఉంటుంది. 1/2 hour ముంబై ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఏంటి అభినవ్ ఏంటంటే జనరల్గా ప్రతి చిల్డ్రన్ తల్లిదండ్రుల తాత దేనికి వారసత్వం అంటే ఆస్తికి వారసత్వం అని ఉంటుంటాడు వాడు. కానీ వీడు ఈ అభినవ్ అనేటువంటి విద్యార్థి వాల్యూస్కి వాడు వారసు అవుతాడు. ఫ్రీడమ్ ఫైటర్ మూవ్మెంట్ ఏంటంటే కోడ్లు ఏం చేస్తుందంటే, మామయ్య నువ్వు ఆల్రెడీ ఫ్రీడమ్ మూవ్మెంట్లో ఉన్నావు, భారతదేశం స్వతంత్రం వచ్చింది, ప్రపంచం మొత్తం ఎంత ఆధ్యాత్మికంగా ఉంది, నువ్వు ఏం లేదు ఏం తీసి. ఆయన చాలా వాల్యూ బేస్డ్ పర్సనాలిటీ. నేను స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నది వాడు ఇచ్చే 5,000కో పెన్షన్ల కొరకు ఫ్లైట్ల తిరగడం ట్రైన్ల కొరకు కాదమ్మా, మన దేశ విముక్తి కొరకు పోరాటం చేసినాడు నేను. కాబట్టి అవన్నీ తీసుకొని ఉంటాడు. కొడుకుని కూడా పట్టించుకోడు అసలు. స్వతంత్ర పోరాటాలు పనుకుంటే వానికి ఏదో చేసిన తర్వాత తల్లికి ఏంటంటే నేను ఎట్టి పరిస్థితులలో ఒక మంచి ఆఫీసర్ని చేసేసి మంచి లైఫ్ లీడ్ చేయాలనేది ఉంటుంది. వాడు ఎక్కువ గ్రాండ్ ఫాదర్కి అట్రాక్ట్ అవుతుంటాడు. గ్రాండ్ ఫాదర్ వాల్యూస్తూ ఉంటాడు. ఒక టీచర్ జరిగిన అన్యాయం కొరకు వాడు ఏ రకంగా న్యాయ పోరాటం చేస్తూ, ఆయన స్వతంత్ర పోరాటం చేసి న్యాయ పోరాటం చేసిన దాని మీద ఆ కోఆర్డినేషన్లో వస్తుంటుంది. వాల్యూ బేస్డ్ అంటే ఆస్తులకు కాదు వారసులు, గ్రాండ్ పేరెంట్స్ యొక్క వాల్యూస్ కూడా వారసులు ఉంటారు అని చెప్పి సినిమా తీశారు. ఇంకోటి ఏదంటే ఆల్మోస్ట్ ఆల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్వచ్ఛ భారత్ మీద ఒక 3 minutes షార్ట్ ఫిల్మ్ కండక్ట్ చేస్తారు. స్వచ్ఛ భారత్ మీద కాన్సెప్ట్. నేను ప్లాస్టిక్ బాన్ చేసేసి ఎట్లా ఆటో గ్యాస్ ఇది ఆల్రెడీ ఫిల్మ్ తీసుకున్నా కాబట్టి ఆ కాన్సెప్ట్లో ఒక కొంత తీసుకొని చేసేసాను. 5 lakhs people ఎంటైర్ ద ఇండియా మొత్తం అప్లై చేశారు. అలా దే సెలెక్టెడ్ ఓన్లీ 40 members. 5 లక్షల మంది అప్లై చేస్తే 40 మంది సెలెక్ట్ చేసుకున్నారు. షార్ట్ ఫిల్మ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు కండక్ట్ చేయించారు ఎన్ఎఫ్డిసి ద్వారా. ఇక్కడ స్వచ్ఛ భారత్ ఫ్యూచర్లో ప్రచారం చేయడానికి. సో అలా 40 మందిలో నాది నెంబర్ 8. 5 లక్షల మంది కాంపిటీషన్లో నెగ్గుకొని వచ్చినా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయినాను. ఈ ఆదిత్య మూవీ కంటే చాలా ఎక్కువ ఫీల్ అయినాను. దానికి ఆల్రెడీ నేషనల్ అవార్డు ప్రైమ్ మినిస్టర్ నేషనల్ అవార్డు రేంజ్లో ఇచ్చారు. అది వెంకయ్య నాయుడు గారు ఉండే అప్పుడు. వెంకయ్య నాయుడు గారి ద్వారా మొత్తం నేషనల్ అవార్డు ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి 40 మందికి నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏం చేసిందంటే ఒక 40 టాస్క్లు ఇచ్చింది. ఒకరికేమో ఒక పర్యావరణం మీద, ఒకరు ఓల్డ్ ఏజ్ హోమ్ మీద, దాని మీద. నాకు ఇచ్చింది ఏంటంటే నువ్వు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నావు కాబట్టి టోటల్గా విద్యార్థులు అడల్సెన్స్ ఏజ్లో లవ్ అనే దాంతో వాడు నేను పుట్టిందే లవ్ కొరకు, కాలేజీకి వచ్చేదే లవ్ కొరకు అనే కాన్సెప్ట్లో ఉండి వాడు అమ్మాయిలను చేపించేసి రెఫ్యూజ్ చేసి చంపేస్తున్నారు. అలా కాకుండా ట్రూ లవ్ అనేది ఎలా ఉంటుంది, నిజమైన ప్రేమ కనుక ఒక వ్యక్తి మీద నీకు ఉంటే నువ్వెంత ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది కానీ హత్య చేయదు. యు విన్ ద లవ్. ప్రేమ విజేతలు దాని టైటిల్ అది. ప్రేమ విజేతలు. ఒక అమ్మాయి ఆల్రెడీ అని ఉంటుంది కదా, లవ్ ఫేజ్ అయిపోయిన తర్వాత సైకలాజికల్ బ్యాక్ డ్రాప్లో ఉంటుంది ఫిల్మ్. అది చాలా అద్భుతమైన చేసేసి ఆ అమ్మాయి ఏదో ఒక ఫారిన్లోకి వెళ్ళి ఎంఎస్ చదవడానికి వెళ్ళి అక్కడ చదువుకోవడానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక అబ్బాయి అమెరికన్ అబ్బాయితో లవ్లో ఈమె చేసిన తర్వాత ఆ కండిషన్లో ఫెయిల్ అయిపోయి సైకలాజికల్ డిజార్డర్తో ఇండియాకి వస్తే ఈ కండక్ట్ ఒక డాక్టర్ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాడు వాళ్ళ మీద. ఇంకా షూటింగ్ కొంత స్టార్ట్ అయింది, మధ్యలో అయిపోయింది. చేస్తే వాడు ఎంత కష్టపడి రిహాబిలిటేషన్ సెంటర్ తీసుకొచ్చి ఆ అమ్మాయికి, ఒక అమ్మాయి జనరల్గా ఏదంటే సినిమా లవ్ చేయడానికి ఆస్తి అంతస్తు కులము ఇవన్నీ అడ్డొస్తుంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే కేవలం ఒక ఇద్దరి త్యాగం,
ఒకడు వన్ లైఫ్ త్యాగం చేసేసి అమ్మాయి గురించి, అమ్మాయి సైకలాజికల్ డిజార్డర్ కూడా ఎంత డేంజర్ సిచ్యువేషన్ అయినా రావచ్చు. ఆ సిచ్యువేషన్లో ఈ కండిషన్ చేసేస్తే టోటల్గా అమ్మాయిని నార్మల్ కండిషన్కి ఎలా తీసుకొచ్చడానికి ఈ అబ్బాయి ఎన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మధ్యలో వచ్చిన తర్వాత అంటే సినిమాటిక్గా. సో టు విన్ ద లవ్ డోంట్ కిల్ ద గర్ల్స్. వాళ్ళ ప్రేమను గెలవడానికి నువ్వు ప్రయత్నించి, చీప్ ట్రిక్స్ వల్ల కాదు. ఇప్పుడు దీన్ని గవర్నమెంట్ ప్రొడ్యూస్ చేస్తుందా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొడ్యూస్ చేస్తుంది. వాళ్ళే డబ్బులు ఇస్తుంది? వాళ్ళు ఇస్తారు పైసలు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు. గ్రేట్. అది మీరు డైరెక్టర్, గవర్నమెంట్ ప్రొడ్యూసర్? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొడ్యూసర్. గ్రేట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొడ్యూసర్, ఐఎమ్ ద డైరెక్టర్ అండ్ రైటర్. ఓకే, నైస్. రైటర్. ఇప్పుడు దాన్ని ఇట్లా కంటిన్యూగా వస్తుంటాయి, ఎందుకంటే ఒకసారి మనం వాళ్ళ లింక్లోకి వెళ్ళిపోయాం కాబట్టి. ఇటువంటి మనం ఆల్రెడీ ఒక మంచి వాల్యూస్తో ఫిల్మ్ తీసుట్లో కూడా వాల్యూస్ ఉండాలి. వాల్యూస్ లేకపోతే అక్కడ కూడా సక్సెస్ ఉండదు. ఎక్కడైనా కూడా మనం ఒక స్పిరిచువల్ బ్యాక్డ్రాప్ డెవలప్ చేసుకొని ఆ స్పిరిచువల్ బ్యాక్డ్రాప్తోని మంచి ఆధ్యాత్మిక శక్తిని ముందుకెళ్తే ఎక్కడైనా సక్సెస్. నాకు ఫెయిల్యూరే లేదు అసలు మొత్తం 2002 నుంచి. అవునా? సినిమాలో కూడా సక్సెస్ అయినా? ఎస్, అంతే కదా. ప్రపంచవ్యాప్తంగా 100% సార్, 100%. ఎస్, సినిమాల్లో కూడా ఎస్, 100% సక్సెస్. దాంట్లో నేను 2,26 lakhs పెట్టి తీసాను. నాకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 25-30 lakhs బెనిఫిట్ వచ్చింది. ఏంది సినిమా? దానికంటే ఇంకెక్కువ పేరు వచ్చింది. అసలు కొన్ని కోట్లు పెట్టినా రానంటే పేరు వచ్చింది. సినిమాలు అందరికి పోతాయి అంటారు. పోవు సార్, అసలు సినిమాలు ఎందుకు పోతాయండి? దుర్వ్యసనాలతో కలిసి ఉండి ఇక మీకు ఇవన్నీ స్టేజ్ గా డిస్కస్ చేయడానికి. ఎవడైతే దుర్వ్యసనాలు లోనయ్యి వానికి వాల్యూస్ ఉండేవో ఆ రకంగా పోతాయి. మీరేం లాస్ కాలే? నో లాస్. అది ఎందుకు లాస్ అవుతాం సార్? నో లాస్ అవుతాం. మన ఏం వేరే అంటే టు మోటివేట్ ద సొసైటీ, మోటివేట్ ద చిల్డ్రన్, మోటివేట్ ద పేరెంట్స్, మోటివేట్ ద ఇంటలెక్చువల్ పీపుల్. ఏం అది ఏం సబ్జెక్ట్? స్పిరిచువల్ సబ్జెక్ట్ల మీద సినిమాలు తీస్తారు. ఎస్, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ స్పిరిచువల్ సబ్జెక్ట్ మీద ఆల్మోస్ట్ ఆల్ 3 షార్ట్ ఫిల్మ్ తీశాను పత్రి గారి బ్లెస్సింగ్స్తో. సంగం శరణం గచ్చామి, ధ్యానం శరణం గచ్చామి. మెయిన్ స్ట్రీమ్ సినిమా ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటుంది కదా. వీటిలలో 50% ఉంది ఆల్రెడీ. 50% స్పిరిచువాలిటీ ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే శివ సతి, శివునితో కూడుకున్నాడంటే మెడిటేషన్. ఇక్కడ ఏదంటే ఒక అన్నోన్. ఇప్పుడు జనరల్ ఏదంటే ఇష్టానికి శివుడు అంటే ఏంటిది? మెడిటేషన్. శివ సతి, వాళ్ళని శివసత్తులు అంటే జనరల్ పల్లెటూరు మన ఈ తెలంగాణ వాడుక భాషలో. వీళ్ళంతా ఎక్కడ ఉంటారంటే వేములవాడ రాజరాజేశ్వర దేవాలయంలో ఉంటారు. శివ సతి అంటే శివునితో కూడుకొని ఉంటారు. వాళ్ళు భిక్షాటన చేస్తూ అక్కడే ఉంటారు. మొత్తం శివున్నే పెళ్లి చేసుకుంటారు. మొత్తం వాళ్ళకి వేరే ఉంటుంది కదా. భిక్షాటన చేస్తూ నిరంతరము ధ్యాన స్థితిలో ఉంటారు వాళ్ళు. ధ్యాన స్థితి అంటే ఇక్కడ మెడిటేషన్ చేయాలంటే శివునితో కూడుకోవడం అంటే ఏంటిది? ఆటోమేటిక్గా మెడిటేషన్లో ఉన్నాడు. శివుడు అంటే ఆటోమేటిక్గా నిరంతరం మెడిటేషన్ ఉంటాడు ఆయన. అవునా కదా? చెప్పండి మీరు. అవునా కదా? సో శివునితో కూడుకుందంటే ఏంటిది? వాడు అన్ఎడ్యుకేటెడే, మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు, ఎడ్యుకేషన్ తెలియదు. అయినా కూడా శివుని యొక్క తత్వాన్ని నమ్ముకొని అక్కడ ఉన్నాడు. సో దీని మీద ఒక కథ తయారు చేస్తున్నాం. అవునా? సో మీరు అన్నట్టు ఫుల్ ప్లేడ్జ్ స్పిరిచువల్ మూవీ త్వరలో వస్తుంది. అది అప్రూవ్డ్ బై ది బ్రహ్మర్షి పత్రిజ్ గ్రాండ్ మాస్టర్. ఆయనకి ఇచ్చిన తర్వాత ఆయన స్క్రిప్ట్ అప్రూవల్ చేస్తే దెన్ విల్ స్టార్ట్. ఓకే, గ్రేట్. 2001లోనే 2020లో అయితే అవకాశం లేదు. 21లోనే ఆ రెండు ఈ ప్రపంచానికి ఒక మంచి ఆధ్యాత్మిక సినిమాని ఇస్తారు. అయ్యో అట్లాంటి పెద్దగా ఏం లేదు సార్. మన ఏదో సింపుల్, మన ఒక నీటి బిందువు లాంటి వాళ్ళు ఇంత ప్రపంచంలో, ఇంత ఆధ్యాత్మిక ప్రపంచంలో వీఆర్ ఆన్ ది డ్రాప్. అంతమంది మహానుభావంతో మన ఆనందంగా జీవిస్తున్నాం, లైఫ్ లీడ్ చేస్తున్నాం. అది అదృష్టం. ఈ మానవ జన్మ స్వార్థకత అయిందనంటే బ్రహ్మర్షి పత్రిజీ గారిని తెలుసుకోవడం ద్వారా, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి రావడం ద్వారా ఇంత లక్షలాది మంది ఆత్మబంధువులతో దిస్ ఈజ్ ద ఫ్యామిలీ, ఇది కదా నా ఫ్యామిలీ, నేను అక్కడ అనుకొని చెప్పించేసేసి ఇవిడో కండిషన్లో ఉన్నప్పుడు ఇస్తే మంచోడు, లేకపోతే మన ఏంటంటే సపోజ్ ఏదో ఫంక్షన్ ఇచ్చినాం అనుకోండి, అందరు గిఫ్ట్లు ఇచ్చి ఇవ్వనుకోని ఇవ్వకపోతే వాడు మన శత్రులాగా చూస్తుంటాడు. అంతే కదా? సో పిరమిడ్ మాస్టర్స్తో కలిసి వాళ్ళతో ఆనందంగా భోజనం చేసి వాళ్ళతో ఆనందంగా ట్రావెల్ చేస్తున్నప్పుడు వచ్చినటువంటి ఆనందం అనేది దట్ ఈస్ ద రియల్ హ్యాపీనెస్. ఇంకేంటి ఫ్యూచర్లో ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు? చాలా వరకు సాధించారు. సాధించిందంటే ఏం లేదు సార్, మనం సాధించింది ఏం లేదు, ఏదో ప్రయాణం చేస్తున్నాం, వీఆర్ ట్రావెలింగ్. వాట్ నెక్స్ట్? నథింగ్. సాధించింది సార్ కొడతాడు, మళ్ళీ ఎప్పుడైనా కలితే ఏం సాధించాం కొడతాడు, సార్ కొడతాడు. మనం సాధించింది ఏం లేదు. ఏం సాధించినా బాగా ఇంటర్వ్యూ ఇస్తున్నాం అంటాడు. అట్లా కాదు, మనం ట్రావెల్ చేస్తున్నాం అంతే. వీఆర్ ట్రావెలింగ్, దట్స్ ఆల్. వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్ ఈజ్ జనరల్ ఒకటి సార్. జనరల్ నెక్స్ట్ ఏమున్నాయి మీకు గోల్స్ అని? నెక్స్ట్ ఒకటే, ఎక్కువగా ఈ
పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి సొసైటీ ద్వారా అత్యద్భుతమైన ఆనందాన్ని మనం పొందుతున్నాం. అద్భుతంగా ఆనందంగా పొందేట్టుగా సమాజంలో దీన్ని బాగా తీసుకెళ్లడం నా ప్రధానమైనటువంటి ధ్యేయము. ఎక్కువగా ధ్యాన ప్రచారం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్, మ్యాక్సిమం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని కొంచెం తక్కువ చేసేసినాం, పిల్లలకి ఇచ్చేసినాం. ఫిలిం మంచి సోషల్ మోటివేటెడ్ మూవీస్ మేకింగ్ అండ్ ధ్యాన ప్రచారం, ఈ రెండే నా గోల్స్. అంటిల్ ద బ్రీత్ ఎండ్ దెన్ విల్ నో దిస్ థింగ్స్. ధ్యాన ప్రచారం చేయడము, సమాజానికి చేయడము, ఎక్కువగా మీ పిఎంసీతో ఎక్కువగా అట్రాక్ట్ అసోసియేట్ అవుతాను బాగా కోరిక ఉంది. తప్పకుండా సార్, మంచి స్పిరిచువల్ షార్ట్ ఫిల్మ్స్ తీద్దాం డెఫినెట్గా చేసేస్తూ క్లాస్ స్పిరిచువల్ షార్ట్ ఫిల్మ్ అంటే ఇట్స్ 7 క్లాస్ అంతే. దట్స్ ఆల్. అంతే. ఆల్రెడీ నాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టు, నాకు మొత్తం ఎక్విప్మెంట్ ఉంది ఆల్రెడీ. అట్లా ఇచ్చావు సైంటిఫిక్ ఇచ్చేవాళ్ళం. ఎస్ఆర్ నగర్ కేర్ సెంటర్ ద్వారా ఎంత అద్భుతమైన ఆనందాన్ని పొందినాం అంటే, ఏదో బ్యాలక్ అక్కంచి అది అక్కడ పోవడం ద్వారా కొంత చిన్న డిస్లోకేట్ అయిపోయి అంత లేదు. ఎస్ఆర్ నగర్ కేర్ సెంటర్కి ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి దాన్ని ఏదో ఒక చేయాలంటే బాగా కోరిక ఉంది. ఆ ఏరియాలో మంచి సెంటర్ నేను ఓన్ ఎస్టాబ్లిష్ చేసేసి దాని ఫుల్ ఎక్విప్మెంట్తో ఉండాలి, చేయాలి. సార్ కల్లా సపరేట్ ఒక రూమ్ పెట్టాలనేది నాకు కోరిక బాగుంది. నేను వచ్చినప్పుడు వీలైన తొందరలో జనం కోరుకుంటున్నాం. తప్పకుండా సార్, అది ఆల్రెడీ ఉంది. అది 100% చేస్తూ ఆ ఏరియాలో ఆల్రెడీ నాకు కొంత ఉంది, మంచి గ్రిప్ కూడా ఉంది, ప్రాబ్లం లేదు చేస్తే. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో ఎస్ఎన్ఆర్ కేర్ సెంటర్ ద్వారా ఎందుకో నాకు చాలా అద్భుతమైన అనుబంధం, వరంగల్ కంటే ఎక్కువగా ఇక్కడ అనుబంధం ఏర్పడేది. ఎందుకంటే అంత ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్, వాడు ఎంతో డిప్రెషన్తో వచ్చి, ఎందుకంటే ఎస్ఆర్ నగర్ అన్నది హబ్, ఎడ్యుకేషన్ హబ్, మైత్రివనం, అమీర్పేట, అవును, ఇదంతా కూడా రావడం ద్వారా ఏంటంటే వీళ్ళందరూ ఎంతో డిప్రెషన్ వచ్చేవాళ్ళు. మొత్తం వాడు ఇంజనీరింగ్ అయిపోయింది, జాబ్ లేదు. ఫస్ట్ ఏదో 8,000 జాబ్ చేస్తామనే చేస్తా సార్, తీసుకొని ఎక్కడో బెట్ చేసేసి మెడిటేషన్ చేసిన తరారని అమ్మాయి ఈ దరిద్రం నౌకరి గురించి ఇంతకాలని ఆలోచించిన ఇంత అత్యద్భుతమైనటువంటి అవకాశం చేసి ఏర్పెట్టి వాళ్ళు ఎంట్రన్స్ అయిపోయి చాలామంది మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి ఎంతో ఎస్ఆర్ఆర్ కేర్ సెంటర్కి థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ వాడు ఏదో బాధతో వచ్చి గ్రేట్ మాస్టర్స్గా మారిన వాళ్ళు చాలా మంది అక్కడ. మీరు అతి త్వరలోనే ఎస్ఆర్ నగర్ లో ఒక పెద్ద మెడిటేషన్ సెంటర్ పెట్టాలి. డెఫినెట్ సార్, ఆల్రెడీ. ఎందుకంటే అదే లైఫ్ అది చేస్తేనే మీరు అన్నారు చూసినావా, ఏమన్నా ఒక నీటి బిందులో సాధించినట్లు లెక్క అంతే. మీరు సాధించినట్టు చూసినావా, ఇప్పటివరకు ఏం సాధించింది ఏం లేదు, ఏదో ప్రయాణం చేస్తున్నాం. ఆ మహానుభావుడి యొక్క ఇచ్చిన ఐడియాలజీని ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సదానంద యోగి ఇచ్చిన చిన్న దాంతో ప్రపంచవ్యాప్తంగా గౌతమ బుద్ధుని తర్వాత ఎన్ని దేశాలు తిరిగినటువంటి ఒక మహానుభావుడు మన పత్రికే కదా. అప్పుడు ఆయన ఎట్లా తిరిగి ఉండో మనకు తెలియదు, కానీ ఇప్పుడు నేను 365 days ఆన్ వీల్స్ దాని ప్రచారం అంటే అంత 70+ కూడా అంత చేసినప్పుడు మరి మనం ఉంటే మన ఇంత మానవ జన్మ ఉండి ఇంత మంచి ఆరోగ్యంగా ఉండి ఆయన ఐడియాలజీని వాటి వద్దని ఆయన ఐడియాలజీని ఫాలో చేస్తూ ముందుకు వెళితే ఏమన్నా కొద్ది గొప్ప సాధించినట్టుగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ధ్యాన మహాయజ్ఞాలకు అట్లా వస్తుంటారు కదా? 100% వస్తాం, అక్కడే ఉంటాం కదా. ఎట్లా అనిపిస్తుంది? ఇక అనిపించడం మనం ఫీల్ అయ్యే మనం ఆల్రెడీ ముని తేలినట్టే ఉంటుంది కదా ఫేస్ చేసినప్పుడు. ధ్యానం చేసినప్పుడు ఆ 11 daysలో చాలా అద్భుతమైన అన్ని మొత్తం కంప్లీట్ అన్ని చేసేసి నో బిజినెస్ సార్తో ఇంటరాక్ట్ అని మీరు చాలాసార్లు చూసే ఉంటారు. ఎంత మాదానాన్ని పొందినామా. సో కంటిన్యూగా అక్కడ వండుకుంటూ చేసేసినానికి రియల్గా అది లైఫ్లో ఆ 11 days అనేది ఎంత అద్భుతమైన అది ఫ్యామిలీ వెయిట్. ఎలా అనిపిస్తుంది కర్తాలు వచ్చినప్పుడు? కర్తాల్లో ఫౌండేషన్లో మనం కూడా ఉన్నందుకు, ఫౌండేషన్ స్టోన్లో మనం కూడా ఉన్నందుకు, దాంట్లో కొద్ది గొప్ప ఏదో భాగస్వామ్యానికి అత్యద్భుతమైన రియల్గా చాలామంది అంటుంటారు వాళ్ళు పెద్దవాళ్ళు చూస్తే, బా కడతాల్లో అప్పుడప్పుడు పోతుంటే కదా సార్ మీరు కూడా అక్కడ పోతున్నారు అన్నప్పుడు ఎంత ప్రౌడ్ ఫీల్ అవుతాను నేను. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు ఉన్నాయి, చైర్మన్ డైరెక్టర్ అని చెప్పి అన్నప్పుడు నేను ఫీల్ అవ్వను నేను. సార్ మీరు అక్కడ పిరమిడ్ మాస్టర్ కదా, అక్కడ మీ దగ్గర పెద్ద మెడిటేషన్స్ అంటున్నాడు, ఎప్పుడైనా తీసుకెళ్తారా సార్ అన్నప్పుడు ఐ ఫీల్ గ్రేట్ ప్రౌడ్. దీనికంటే కూడా అది ప్రౌడ్ ఇస్తుంది. ఎస్, డెఫినెట్లీ గ్రేట్ చేసినట్టు ఉంటుంది కదా. అది చాలా అదే ఆ చైర్మన్ డైరెక్టర్ సార్ మీకు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి, బిల్డింగ్స్ ఉన్నాయండి, ఏమున్నాయి ఏదో వాడు అనేది ఏం అడుగుతాడు, అంతే కదా, జలసియే. కానీ ఇక్కడ కానీ మనుషులకు జలసీ చాలా ఉంటుంది కదా. జలసీ కంపల్సరీ, ఆ జలసీని పడి ఉంటుంది కదా. జలసీ అంటే అతి అద్భుతమైన మోస్ట్ డేంజరస్ అది థింగ్స్. అని ఇక్కడ ఏంటంటే సమస్తము త్యాగం చేసేసి దాన్ని చేస్తే ఇది కదా మనం ఖర్చు పెట్టవలసింది, ఇది కదా మనం చేయవలసింది, ఇక్కడ కదా మనం ఉండవలసింది అనేది ఏంటంటే కదా
అదే చేసినప్పుడు రియల్గా 2016 గత 18 years నుంచి ఆనందమైనటువంటి మహదానందాన్ని పొందుతున్నాం. యాజ్ ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్నేళ్ళు నడిపిన అనుభవం మీకుంది కాబట్టి డెఫినెట్లీ భవిష్యత్తులో సార్ ఆధ్యాత్మిక విద్యను ఈ ప్రపంచం లోపలికి ఏ రకంగా తీసుకెళ్తే ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రపంచంలో అద్భుతమైన మార్పులు, శాంతి, ప్రేమ వస్తాయంటారు? 100%. యాక్చువల్గా అంటే పత్రి సార్ ఒకటి యూనివర్సిటీ పెట్టాలనేది ప్లాన్ చేశాడు. యాక్చువల్గా అక్కడ మన దగ్గర ఒకటి మంచి యూనివర్సిటీ పెట్టాలని ప్లాన్ చేశాడు. న్యూటన్ గారు ఆల్రెడీ పెట్టారు. సార్ కూడా ఒకటి ఆల్రెడీ ప్లాన్ చేశాడు అప్పుడు అంటే, కానీ అది ఇంకా ఎందుకో పోస్ట్పోన్ చేశాడు కాబట్టి ఎప్పుడు చెప్తాడో మనకు చెప్తాడు ఎప్పుడో ఒక టైంలో. మా దగ్గర పీజీ కోర్సెస్లో ఈ క్రిస్టియన్ స్టడీస్ ఇవన్నీ ఉండే, మొత్తం టోటల్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఆల్రెడీ ఉండే పీజీ చేసినప్పుడు. ఫస్ట్ ప్రపంచానికి కావాల్సింది సైన్స్, ఈ సైన్స్తో పాటు లైఫ్ సైన్స్ కూడా కావాలి. లైఫ్ సైన్స్ అయినా లైఫ్ ఎన్లైటన్మెంట్ చేసేస్తున్నాడు. అంటే ఒక గురుకులాల ఎడ్యుకేషన్, గురుకులాల ఉంటుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ మనదేది కడతాలు ఉంది, అక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చింది అనుకోండి. మన కడతాల దగ్గర వచ్చినటువంటి ఎడ్యుకేషన్ మనం ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి పట్టుకోవాలి. వాళ్ళు ఎల్కేజీ టు పీజీ వర్క్ చేసేస్తే వాడే మనకు అద్భుతమైనటువంటి మొత్తం మెడిటేట్ తయారైపోయి ధ్యాన ప్రచారం చేస్తుంటాడు. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది ఆధ్యాత్మికవేత్తలు స్కూల్స్ పెట్టారు. జిడ్డు కృష్ణమూర్తి పెట్టారు, అవును, గురుజీఎఫ్ పెట్టారు, సోమనారాయణ, తర్వాత వీళ్ళు కూడా చిన్మయ మిషన్లు పెట్టారు. మనం కూడా స్టార్ట్ చేయాలి. సార్కి ఆల్రెడీ ప్లాన్ ఉంది, ఆటోమేటిక్ ఉంటుంది కదా. మన మీకు అనుభవం ఉంది, మాకు ఉంది. తర్వాత ఆ ఏరియాలో ఆల్మోస్ట్ ఆల్ కొంత ల్యాండ్ కూడా చేయడానికి ట్రై చేసినాం. ఒక 2 acres తీసుకొని స్టార్ట్ చేద్దాం అని చెప్పినాడు. అంటే అది ముందు విల్ గెట్ ద అప్రూవల్, టోటల్గా సార్ యొక్క అప్రూవల్ పొందిన తర్వాత మనం ఏదైనా చేయాలి కాబట్టి ఈ లోపల మీ తెలియదు కొంచెం చిన్నది ఏదో ఒకటి వచ్చింది కాబట్టి కొద్దిగా అది ఆల్రెడీ ఆ ప్లాన్ ఉంది. సార్ కనుక ఆదేశిస్తే తప్పకుండా మనం ఆ ప్రాజెక్ట్ని అక్కడ చేసేస్తే అంతకంటే ఆనందమైనటువంటి స్థితి ఏముండదు. ఏమైనా సాధించడం అది పెట్టగలిగితే సాధించినట్లెక్క. ఫ్యూచర్లో డిజిటలైజేషన్, ఇప్పుడు ఇంటర్నెట్, ఎక్కడ చూసినా ఇంటర్నెట్ యుగం ఇది. ఇంటర్నెట్ అన్నది స్పిరిచువల్ గ్రోత్కి ఎట్లా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? ఇంటర్నెట్ డెఫినెట్గా సార్. ఇంటర్నెట్ అనేది స్పిరిచువల్ గ్రోత్, డిజిటలైజేషన్ అయిపోయింది. డిజిటలైజేషన్ ఇప్పుడు సోషల్ మీడియా తర్వాత డిజిటలైజేషన్ 100% అది పాజిటివ్. ఇప్పుడు ఏదైనా కూడా పాజిటివ్ ఉపయోగించడం పాజిటివ్ వస్తుంది. నెగిటివ్ వాని ఐడియాలజీ ఆ రకంగా బ్యాడ్ థింకింగ్ ఉంటే అట్లే ఉపయోగపడుతుంది. డిజిటల్ మీడియా అనేది 100% స్పిరిచువల్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు సార్ మాట్లాడే డైలీ సార్ ఎదురు కూర్చొని మెడిటేషన్ చేస్తాను. మా ఇంట్లో కూర్చుంటాను, చూస్తున్నారా డైలీ ఆయన చేస్తే మెడిటేషన్, సార్ ఎదురు కూర్చుంటే మెడిటేషన్ చేస్తున్నాను నేను డైలీ. మరి అదంతా చేసిన అదే ఇంటర్నెట్ విప్లవమైనా కాదు. అది నేను మంచిగా ఉపయోగించుకుంటున్నా. వాడు ఎవడో దొంగతనం ఏదో చూస్తుంటాడు, మా సంబంధం లేదు కదా. ఎవరికి ఏది కావాలో వాళ్ళు తీసుకుంటాడు అది. సో పిరమిడ్ మాస్టర్ ఎప్పుడు కూడా మంచిగా తీసుకుంటాడు దాని నుంచి. కాబట్టి అది 100% డిజిటల్ మీడియా అనేది, ఈవెన్ నెట్ అనేది, ఈవెన్ సోషల్ మీడియా అనేది చాలా ఉపయోగపడుతుంది. అది అవసరం కూడా. యాజ్ ఎ సైకాలజిస్ట్గా? ఎస్ సార్, యాజ్ ఎ సైకాలజిస్ట్గా. సైకాలజీ స్టూడెంటే, సైకాలజిస్ట్. సరే, భవిష్యత్తులో సార్ స్పిరిచువాలిటీ అన్నది ఎలా ఉండబోతుంది? 100% అసలు స్పిరిచువాలిటీ ఉంటుంది, ఇంకేముండదు. అవునా? స్పిరిచువాలిటీ ఉంటుంది. ఎలా చెప్తున్నారు? స్పిరిచువాలిటీ ఏంటంటే జనరల్ ఏంటంటే ఇప్పుడు చూడండి మీరు, ఇప్పుడు ఏముంది? ఇప్పుడైతే కరోనాలో స్పిరిచువాలిటీ ఉంది బస్. ఇది ఎగ్జాంపుల్గా సార్ ఏం చెప్పాడు, ఆయన అంతా కనీసం ఒక 33 yearsలో ఆయన అచీవ్ అయిపోయాడు. అంటే ఒక మహానుభావుడు చెప్పేటువంటి ఒక వర్డ్ అనేది ఎప్పుడో అప్పుడు నగ్న సత్యం అయి తీరుతుంది మొత్తం. స్పిరిచువాలిటీ లేనిది వాడు ఆనందంగా జీవించడు. ఇదే నరకమైన లైఫే ఉంటుంది వాడి. ఏం సాధిస్తాడు వాడు? ఇటలీలో డాలర్స్ అని పడి $1 పనికేస్తున్నాయి, $1 పని చేయవు, మరి వేసుకుంటుంది కదా. నీకు మనిషి చాలా అత్యద్భుతమైన ఆనందంతో జీవించాలి. డబ్బు ఇస్తుందా? ఇవ్వదు. ఏమి ఇస్తుంది? స్పిరిచువాలిటీ ఇస్తుంది నీకు. స్పిరిచువాలిటీనే అమితమైనటువంటి అనిర్వచన ఆనందాన్ని పొందేదే స్పిరిచువాలిటీ. నేనే ఎగ్జాంపుల్ దానికి. అంతకుముందు కొట్టుకొని మరి ఉంటుంది అలా కోట్లు బిల్డింగ్లు కట్టి చేసి ఇచ్చేసేసి ఆడ మొత్తం నిరంతర పోరాటము, టెన్షన్ అయినా ఎక్కడ ఉంది? ఏముంది? హ్యాపీనెస్ ఉందా? ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా? ఎక్స్ట్రాడినరీ హ్యాపీనెస్, ఇప్పుడు అత్యద్భుతమైన హ్యాపీనెస్. ఏది బాధ లేదు, భయం లేదు, బాధ లేదు, ఎవరు చేసి ఏం లేదు. మొత్తం ఆ స్థితి తీసుకొచ్చాడు. అంటే ఆ స్థితికి ఆయన చూసి ఆయన ఏమంటాడు, ఆయన ఏం చెప్పాడు మనం ఫాలో చేయాలి అంతే. దట్స్ ఆల్. పత్రిక గారు ఏమంటాడు,
నేనేం చేస్తాను, ఆయన చేసేదాన్ని మనం ఫాలో చేయాలి, గ్రహించాలి మనం అంతే. ఇప్పుడు మీకు ఎంత సార్ ఏజ్ తెలుసుకోవచ్చా? 60. ఎస్, స్టిల్ ఎనర్జెటిక్. యా, డెఫినెట్లీ. సార్ ఏమన్నాడు, మెడిటేషన్ జరా మరణం జయిస్తుంది ధ్యానం అన్నాడు. ఆయన అన్నదానికి నేనే ఎగ్జాంపుల్. నో డిసీజ్, అంతేనా? అంతే. ఏ బీపీ షుగర్ లేదు, నో నథింగ్. ఇంకా 20 years కూడా ఇట్లే ఉంటాం. ఇంకా అంటే గురువు చెప్పిన వాడు నిజం చేయాలి కదా. సో జరా మరణ జయకారిణి ధ్యానం అన్నాడు, అంతే కదా. అది ఇంత యాక్టివ్గా సినిమాలు తీస్తున్నారంటే తీస్తున్నాం, ఇప్పటికి కూడా సినిమాలు తీస్తున్నాం, ఇంకా ప్రాజెక్ట్స్ ఇవన్నీ చేయాలనుకుంటున్నాం కదా. 6 years అయితే ఊడిపోయి, పండ్లు ఊడిపోయి, తలకాయ ఊడిపోయి, కాళ్ళ ముఖాలు నొప్పులు వచ్చి రకరకాల రోగాలతో పాపం ఇంటి దగ్గర పడేసిన మా ఫ్రెండ్స్ అంతా. అవునా? వాళ్ళంతా వచ్చినప్పుడు చూస్తే చేస్తే నేను అప్పుడు వాళ్ళతోని డిగ్రీ చేసినప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు అలా ఉన్నాను అంతే. అంతేనా? ఎస్, డెఫినెట్గా అంతే యాక్టివ్నెస్. బికాస్ ఆఫ్ ఓన్లీ ఆ స్పిరిచువల్ బ్యాక్డ్రాప్లో వస్తూ ఫైనల్గా కొలాప్స్ అయ్యే సిచ్యువేషన్లో మెడిటేషన్కి వచ్చినాక, అంటే కొద్దిగా నేను కూడా డిస్లోకేట్ 5 కావచ్చు, కానీ ఇది వచ్చింది కదా రావడం ద్వారా మొత్తం టోటల్ ధ్యానం వల్ల మెడిటేషన్ ఎనర్జీ అనేది బాడీలో మొత్తం నరనరం జీర్ణించుకుపోయింది. ధ్యానం వల్లే మీరు ఆరోగ్యంగా, డెఫినెట్లీ, ఎంతూజియాజంతో, 100% నిరంతర ఆనందము. ఏది అసలు బాధ లేనప్పుడు ఇంకెక్కించి ఎక్కడ మొత్తం ఉన్నది ఏంటంటే హౌ టు లివ్ ప్రజెంట్లో ఎట్లా హ్యాపీనెస్ ఉండాలన్నది మొత్తం చెప్పేసేసింది కంప్లీట్గా. సార్ చెప్పండి, జరా మరణము, రోగం రాదు, మరణం లేదు, ఎప్పుడో మనం అనుకుంటూ వస్తుంది అంతే. అంతే కదా. మొన్న పత్రిక బుక్ కూడా ఇంట్రడ్యూస్ చేశాడు, హౌ టు లివ్ 125 years. ఎస్, డెఫినెట్. ఆయన చెప్పింది అంటే ధ్యానము వల్ల దాన్ని పరిపూర్ణంగా చెప్పించేసేస్తూ ధ్యాన ప్రచారం కూడా చేయాలి. మరి నీకు తెలిసిన నువ్వేంటూ ఉంటే సరిపోదు, చేసేస్తే ఎక్స్చేంజ్ ఆఫ్ హ్యాపీనెస్ చేస్తూ మంచి బుక్స్ అవ్వడము, తర్వాత మెడిటేషన్ ఈజ్ అల్టిమేట్ వజ్రాయుధం లాంటిది మొత్తం కంప్లీట్. నిరంతర హ్యాపీనెస్ ఇచ్చేది రియల్గా. ఇది ఈ ఆత్మసాక్షాత్ పిరమిడ్ మాస్టర్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళే. అదే ఫిలిం ఉంటుంది కదా, సార్ మాట్లాడిన దాన్ని భగవద్గీత నుంచి తీసుకొని భగవద్గీత మీద ఎస్ఆర్ క్లాస్ ఇచ్చిండు. దాన్ని నేను ఆల్రెడీ ధ్యానము ఆత్మసాక్షాత్కారం భక్తి ఛానల్ రిలీజ్ చేసిన. స్వామీజీలు 360 రోజులు మాట్లాడతారు, దెన్ 28 minutes సబ్జెక్ట్ వచ్చేసింది అంతే. ఆ వీడియో పడరా దాని ఆ సబ్జెక్ట్ మాట్లాడడానికి నీకు అర్హత ఉందా అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అర్హత ఎందుకు లేదండి మాట్లాడడానికి, ధ్యానం ద్వారానే ఆల్రెడీ ఎన్లైట్ అవుతాం. ఐ నో ద సైకిల్, కాంప్రహెన్సివ్ పర్సనాలిటీ, ఎన్లైట్మెంట్ అంటే ఆత్మసాక్షాత్కారం అంటే ఏంటిది, దేనికి లొంగకుండా ఉండడం, ధీరోదాత్తుడు అంతే. ధీరోదాత్తుడు ఉండడమే ఎన్లైట్మెంట్. ఆ ధీరోదాత్వం ఎట్లా వస్తుంది, కేవలం ఓన్లీ ది మెడిటేషన్తో వస్తుంది అంతే. ఓన్లీ ది మెడిటేషన్ అంటే జనరల్గా వివేకానందన్ అప్పుడు ఎగ్జాంపుల్ తీసుకో, ఈజ్ అ మస్ట్ ఆఫ్ ది సార్ తర్వాత మళ్ళీ వివేకానందుడి గురించి అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం. బ్రహ్మర్షి పత్రిజీ గారి తర్వాత వివేకానందుడు ముందున్నా కూడా మాట్లాడుతాం చెప్పినట్టు. వివేకానందుడు మిమ్మల్ని బాగా ఎక్కడ ఇన్స్పైర్ చేశారు? బాగా ఇన్స్పైర్ చేసినట్టు ఆయన బుక్స్ ఎక్కువనంటే భక్తి యోగము, రాజయోగము, కర్మయోగం బుక్ ఎక్కువ నన్ను ఇన్స్పైర్ చేసింది. అవునా? ఏం చెప్పండి దాని గురించి కొంచెం. కర్మయోగం అంటే జనరల్ ఏదైనా చేసేసినానికి ఆధ్యాత్మికంగా నువ్వు ట్రావెల్ చేస్తుంటే ఆయన ఒక చిన్న మంచి ఎగ్జాంపుల్స్తో చెప్పేవాడు. మొత్తం కర్మయోగాన్ని చేసినప్పుడు నువ్వు చేసేట కర్మ మంచిది అయినప్పుడు నిరంతర ఆనందంగా ఉంటావు. రాజు స్వయంవరాన్ని ప్రకటిస్తాడు. రాజు స్వయంవరాన్ని ప్రకటిస్తే అక్కడ అంత సామంత రాజులు మొత్తం వచ్చారు. ఒక ఆయన అంటే ఒక మంచి సన్యాసి ఇక్కడ బాగా అద్భుతంగా ఆయన మొత్తం మెడిటేషను ఆధ్యాత్మికంగా మొత్తం ప్రాణాయామం మెడిటేషన్ చేసేసి ఆయనే ఆల్రెడీ ఆత్మజ్ఞానాన్ని పబ్లిక్ అది జనం చెప్పడం కొరకు ట్రావెల్ వస్తున్నాడు. అక్కడ ఆగాడు ఆయన. అరే ఏం జరుగుతుందంటే సరే అక్కడ ఎందుకు ఆగాడు. సో ఈ ఏనుగు అంబారు మీద అందమైన అమ్మాయి వచ్చేసేసి ఈ సన్యాసి మెడలో మాలిస్తుంది. అరే సామంత రాజులు అంతా అయిపోయిన చేసిన తర్వాత అంటాడు రాజు వచ్చి, మహానుభావ ఇంత చక్రాధిపత్యము ప్రపంచ సుందరైనటువంటి నా బిడ్డ సన్యాసాసనం వదిలేసేసి వచ్చి చక్రవర్తి అయిపోయిన భార్య అంటే అంటాడు, నవ్వుతాడు. తునప్రాయంగా ఈ అష్టైశ్వర్యాలు ఇవన్నిటి వదిలేసి ఆత్మజ్ఞానాన్ని పొంది తెలిసినట్టు ఆత్మజ్ఞానాన్ని నేను అవి చెప్పడం కొరకు నేను వస్తే నన్ను ఇక్కడ ఆగిపోయినట్టు ఇవన్నీ తునప్రాయంగా మంచిలా ప్రాయంగా వదిలేసి వచ్చినని చెప్పి వదిలేసి వెళ్ళిపోతుంటాడు. చక్రవర్తిత్వం ఉండండి, ఈ రఫీస్ట్ చక్రవర్తిత్వాన్ని వదులుకుంటాడు. అందమైన ప్రపంచ సుందరి అమ్మాయి చక్రవర్తి బిడ్డ అంటే అంతే కదా. సంబంధం ఉంటుంది. వచ్చిన తర్వాత
ఈ అమ్మాయి ఏం చేసేస్తుంటదంటే నేను ఆల్రెడీ నాకు ఏదైతే దండేసినో నువ్వే నా భర్త అని చెప్పి ఆయన మడిపడి వెళ్తుంటాంటది. ఎందుకు వస్తున్నావు అమ్మా, నేను సన్యాసిని ఎడగొట్టుకుంటూ తెలియదు, అయినా పర్లేదు నేను ఎంబడే వస్తుంటాను నేను అని చెప్పి పోయి ఒక చెట్టు కింద పడుకుంటారు ఇద్దరు. పైన గండబేడు ఉండే పక్షులు ఉంటాయి, ఫ్యామిలీ వాళ్ళు రాజయోగం, వాళ్ళు సన్యాసి ఆశ్రమం రాజయోగం. అతిథేవో భవ అంటే అతిథి ఎప్పుడు కూడా ఉపవాసం ఉండకూడదు కదా. తల్లి మనమ అని చెప్పేసి గండబేండ పక్షి మగ పక్షి ఫస్ట్ ఒక మంట తయారు చేసి వాళ్ళ ఆహారం ఉపయోగం కొరకు మంటలు పడి చనిపోతుంది వాళ్ళ ఆహారం గురించి. భర్త చెప్పే మార్గాన్ని భార్య కూడా అనుసరించాలి కాబట్టి వాళ్ళకి సరిపోతుందో సరిపోదు, భార్య పక్షి కూడా చనిపోతుంది. తల్లిదండ్రులు అనుసరించవలసిన బాధ్యత ఉంటుంది పెద్ద కొడుకు. సో తల్లి వాళ్ళ కూడా సరిపోతుంది, వాడు కూడా ఆత్మత్యాగం చేస్తాడు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆత్మత్యాగం చేసేస్తారు. ఇక్కడ సర్వసంగ పరిత్యాగి రాజ్యాధికారాన్ని అందమైన భార్యను వదులుకున్నటువంటి సన్యాసి గొప్పవాడా? తర్వాత ధర్మం గురించి ఒక అతిథేవో భవ అనే దాని గురించి ఎంటైర్ ఫ్యామిలీయే ఆత్మత్యాగం చేసిన ఎవరు గొప్పవాళ్ళు చెప్పని చెప్పి వివేకానందుడు క్వశ్చన్ వేసేస్తే లాస్ట్కి వివేకానంద దాన్ని రాజయోగాన్ని సమర్థించండి. ఆయన భార్య భర్త వీళ్ళంతా ఉండి పిల్లలతో వండుకుంటూ ధర్మం తప్పకుండా ఆధ్యాత్మిక ప్రయాణం చేసే వాళ్ళే చాలా గొప్పవాళ్ళు. సంసారంలోనే నిర్వహణ ఉంటుంది అన్నది వివేకానంద ఈజ్ ప్రూవ్ దట్ వన్. దట్ ఈస్ ద మెయిన్ రాజయోగ ఆశ్రమం లోపల ఐడియాలజీ చేసేస్తాను. అందుకే మనందరము రాజయోగంలో ఉన్నాము, అయినా కూడా అది చేసేస్తూ సో దీంట్లోనే మీరన్న సంసారంలో నిర్వహణ అన్నప్పుడు ధర్మం చేసేస్తే ఎంతో మంది ఉపాధులు ఉంటారు. దానికి లివింగ్ ఎగ్జాంపుల్ బ్రహ్మర్షి పత్రిజీ రాజయోగి అని. బ్రహ్మర్షి అంటే రాజయోగి అనడం నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసేసంటే రియల్గా ఇంత అద్భుతమైన ఇక ప్రపంచంలో వాళ్ళు ఇవ్వవలసిందని ఈ రోజు మేము ఇచ్చే అవార్డు కదా నిజమైన వాళ్ళకి అవార్డు ఇస్తున్నాం. వాడు ఒకడు అన్నాడు మహాభారతానికి పితామహ ఎవరు? భీష్మాచార్య. ధ్యాన భారతంలో పితామహ ఎవరు? బ్రహ్మర్షి పత్రిజీ. సో ఆ రకమైనటువంటి అంత సామ్రాజ్యాన్ని సృష్టించినటువంటి పితామహ మన బ్రహ్మర్షి పత్రిజీ గారు రిలీజ్ చేసినప్పుడు డెఫినెట్గా దాని లోపల ఆ రకమైన ఇంటెన్షన్ వచ్చేస్తుంటాం. ఓకే, రాజయోగం ఆల్వేస్ ఇది చాలా కష్టతరమైంది కూడా, సన్యాసాస్త్రం చాలా ఈజీ అనే కదా. చివరిగా ధ్యానులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? మనం సందేశం ఇచ్చేంత గొప్ప వాళ్ళం అయితే కాదు, వేరే ఆర్డినరీ పిరమిడ్ మాస్టర్. ఆయన సముద్రంలో కూడా మనం కూడా నీటి బిందువు. కాబట్టి అందరూ మంచి మెడిటేషన్ చేయాలి, బాగా ధ్యాన ప్రచారం చేయాలి. ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తే దాంట్లో వచ్చినటువంటి కొద్ది ఆనందం అనేది ఇంకెక్కడ ఉండదు. ధ్యాన ప్రచారము, ధ్యానం చేయడము, ధ్యాన ప్రచారం చేయడము, మంచి బుక్స్ చదవడము, దాని లోపల డీప్గా వెళ్ళిపోతే ఆత్మానందాన్ని పొంది వాళ్ళ అద్భుతమైన స్థాయికి వెళ్ళిపోతారు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పటిదాకా సుధాకర్ గౌడ్ గారి ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలు మనం చాలా అద్భుతంగా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక 15 నిమిషాలు పాటు ధ్యానం చేసి ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. ఇప్పుడు టీవీ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి, రైళ్ళ నుంచండి, 2 కళ్ళు మూసుకోండి. శ్వాస మీద ధ్యాస, సహజంగా సరళంగా వస్తూ పోతూ ఉండే ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనించండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు కుర్చీలో కూర్చోవచ్చు, కింద కూర్చునే వాళ్ళు కింద కూర్చోవచ్చు, సోఫాలో కూర్చునే వాళ్ళు సోఫాలో కూర్చోవచ్చు. సుఖాసనంలో కూర్చున్నాం, రైళ్ళ నుంచుకున్నాం. 2 కళ్ళు మూసుకోవాలి. సహజంగా సరళంగా మన ముక్కులోంచి బయటికి వస్తూ పోతూ ఉండే శ్వాసధారను గమనించాలి.
కేవలం శ్వాస మీద ధ్యాస. సహజంగా సరళంగా మన ముక్కులోంచి వస్తూ పోతూ ఉండే శ్వాసతో ఒకటవ్వాలి. ఒక 15 నిమిషాలు ఈ ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోదాం. మన శ్వాసతో మనం ఒకటవుదాం. Only with the breath. Last 10 minutes. Make your mind empty for 10 minutes. When we are with the breath, mind becomes empty. Don't think about past. Don't think about future.
మనతో మనం జీవిద్దాం, మన శ్వాసతో మనం ఒకటవుదాం, ఈ బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోదాం. అంతర్ప్రపంచంలోకి ప్రయాణిద్దాం. ఫైవ్ 4 3 2 1 0. నెమ్మదిగా 2 చేతులు తీసి కళ్ళపై ఒక 5 సెకండ్ల పాటు ఉంచుకుందాం. 5 4 3 2 1 0. నెమ్మదిగా 2 చేతులు తీసేస్తూ కళ్ళు తెరుద్దాం.